ఆయన అప్లైనర్‌ని ఉత్సవ విగ్రహంలా చూడండి. ఉత్సవాలకు మాత్రమే పిలవండి అని చెప్తారు. ఆయన దాంట్లో ఈయన జాయిన్ అయ్యారు. అది కూడా వెతుక్కొని. రవీంద్ర కోటాన్ని రాబర్ట్ రవిచంద్ర ఒక్కోసారి ఒకలా అనిపిస్తూ ఉంటది నాకు. ఆయన అలా వెతుక్కుంటూ వెళ్లారు. నేను అలా వెతుక్కుంటూనే వెళ్ళాను. కాబట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేర్చుకోవడానికి ఎప్పుడు వెనకడుగు వేయకూడదండి. భగవంతుడు నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా మనకి ఆ జిజ్ఞాస అనేది ఇస్తూ ఉంటాడు, కుతూహలం. కాబట్టి మీరందరూ కూడా మంచిగా 1+5ని ప్రమోట్ చేయండి. వితిన్ స్పాన్ ఆఫ్ మంత్స్ లోనే మీరు అనుకున్నవి లేదంటే మీరు అనుకోనివి భగవంతుడు అనుకున్నవి కూడా అయిపోతాయి. సో ప్లీజ్ వెల్కమ్ సార్ రవీంద్ర కోట గారు. ద విర్చువల్ డయాస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్ గాజీ. వెరీ నైస్, వెరీ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాటలు వింటూ నేను కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను నేను. వెరీ నైస్, వెరీ నైస్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నాకు హోస్ట్ ఇచ్చారా? మీరు రెండింటికి కూడా హోస్ట్ ఇచ్చాను సార్. హోస్ట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, గుడ్ ఎంసీ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు చాలా వాల్యుబుల్ విషయాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేసుకోండి అందరు కూడా. వెల్కమ్ టు ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డే. ఈ యొక్క టైటిల్ అనేది చాలా అద్భుతమైనటువంటి టైటిల్ ఇది. ఎందుకంటే ఇందులోనే ఉంది ఎనర్జీ. అంటే ఈరోజు మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనం చేస్తున్నటువంటి బిజినెస్లో మనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకోవాలన్నా, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రమోషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఎనర్జెటిక్గా ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి ఎనర్జీని ఇవ్వడానికే ఈరోజు మన యొక్క సూపర్ సీనియర్ డాక్టర్ అఖ్తర్ కన్వాలా సార్ వచ్చేసి ఈ యొక్క ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డే ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఆల్రెడీ ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ ప్రోగ్రాంకి వెళ్లే ముందు మా యొక్క టీంలో ఉన్నటువంటి ఆనవాయితీ, అదేవిధంగా ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి నాకు ఇచ్చినటువంటి సెషన్ వచ్చేసి విజన్ క్లియర్ ప్రోగ్రామ్. మై డియర్ ఫ్రెండ్స్, మన నెట్వర్క్ మార్కెటింగ్ లోపల సక్సెస్ కావాలన్నా, నెట్వర్క్ మార్కెటింగ్ లోపల మనం పెద్ద టీం నిలబెట్టాలన్నా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరు కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఎందుకు వెన్నుతిరుగుతున్నారు? బై డిఫాల్ట్ మన అదృష్టం కొద్దీ చాలా టీమ్స్ వస్తాయి, మంచి మంచి లీడర్స్ వస్తారు, పవర్ఫుల్ లీడర్స్ వస్తారు. కానీ అందరూ ఓడిపోతున్నారు. కేవలం 100లో 95 మంది ఓడిపోతున్నారు. కేవలం 5% పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరి 5% పీపుల్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఈ 95% జనాలు ఎందుకు ఓడిపోతున్నారు? కారణం ఏంటి అని అంటే 95% పీపుల్కి వస్తున్నారు. మన ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, బీబీఎస్ కానీ, ఎల్టీఎస్ కానీ, లేకుంటే ఇంకేమైనా టైటిల్స్ పెట్టి మనం ప్రోగ్రామ్స్ చేసుకుంటాం కొత్త వారిని మనం బిజినెస్లోకి తీసుకురావడానికి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఏదో మనం ఎక్సైట్మెంట్ అయిపోయి ఏదో మనము ఒక దీన్ని మోటివేషన్ తీసేసుకొని బిజినెస్లోకి వస్తున్నాం. చాలా బాగుంది, నిజంగా నేను ఇప్పటి వరకు వినలేదు, ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇలా మన జీవితాన్ని మార్చుకోవచ్చు అని చెప్పి అందరూ వస్తున్నారు. కానీ కొందరు మాత్రమే ఎందుకు నిలబడుతున్నారు? మరందరూ ఎందుకు వెనుక తిరుగుతున్నారు అనేది చాలా ప్రధానమైనటువంటిది. మరి ఎందుకు వెనుక తిరుగుతున్నారు అనేది తెలుసుకునే ముందు మనము ఈ ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు మనం కొన్నింటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటి అని అంటే మొట్టమొదట మన వీడియోస్ని ఆన్ చేయాలి, కెమెరాస్ ఆన్ చేయాలి, దాంతో పాటుగా ఇయర్ ఫోన్స్ వాడుతూ వినాలి. ఎందుకు సార్ మరి వీడియో కెమెరా ఆన్ చేయకుంటే ఏమవుతుంది, ఇయర్ ఫోన్స్ మనం వాడకుంటే ఏమవుతుంది అని అంటే, ఇయర్ ఫోన్స్ వాడకుంటే మనకు సైడ్గా ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ అన్ని కూడా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సైడ్గా ఏమైనా సౌండ్స్ ఉంటాయి, ఇంట్లో మాట్లాడుకుంటారు, అదేవిధంగా ఇంట్లో వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు, ఇంకా సైడ్ పక్కల ఏమన్నా మాటలు మాట్లాడుకుంటారు, అవన్నీ కూడా మనకు డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. అదే మనం వీడియో కెమెరా ఆన్ చేయకుంటే ఏమవుతుంది సార్? ఏమవుతుంది అని అంటే మనకు మన మనస్సుకు ఉన్నటువంటి లింక్ ఏంటంటే మన శరీరానికి, మన మాటకు, మన మనసుకు లింక్ ఉంటుంది. సో మనము కాన్సన్ట్రేషన్ చేయలేం. అదే వీడియో ఆన్ చేసి ఇయర్ ఫోన్స్ కనుక వాడుతూ మీరు ఒక దగ్గర కనుక స్థిరంగా కూర్చుంటూ వినగలిగితే
అటు ఇటు వాకింగ్ చేస్తూ కాకుండా, మనం పడుకొని వినడం కాకుండా, మనం ఇయర్ ఫోన్స్ వాడుతూ వీడియో కెమెరా ఆన్ చేసి ఒక దగ్గర కూర్చొని కనుక వినగలిగితే అప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు నేను ఇద్దరం మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరు లేరు జూమ్లో. ఇక్కడ మీరు నేను మాత్రమే ఉన్నాం, ఇద్దరమే మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. ఇలా ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడే ఇక్కడ నుంచి పూర్తి సబ్జెక్ట్ ని, అంటే పూర్తి పర్సెంటేజ్ ని, పూర్తి లాభాన్ని తీసుకోగలుగుతాం మనం. అలాగే మరి మనం ఈ ప్రోగ్రామ్ లో మధ్యలో ఏమైనా కాల్స్ వస్తే కూడా అటెండ్ కాకుండా చూసుకోండి. దాంతో పాటుగా యాక్షన్స్ తీసుకోండి. సరెండర్ టు కోచ్. ఎందుకు సరెండర్ కావాలి? ఏంటి సార్ మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు ఈరోజు, మేము ప్రతిరోజు వింటున్నాం కదా, ఎవరు చెప్పలేదు మాకు సరెండర్ కామని చెప్పి. లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు సరెండర్ కావాలంటే, మీరు ఎంతవరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ పెట్టామనుకోండి, ప్లీజ్ టైప్ ఈ చాట్ బాక్స్ అనగానే టైప్ లో మనం చాట్ బాక్స్ లో టైప్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు అలర్ట్ గా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. మనం కూడా ఎంతవరకు అలర్ట్ గా ఉన్నాము. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, సార్ నేను చాలా బాగా వింటాను సార్, నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి వింటాను సార్ కానీ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఏమవుతుందో తెలుసా, మన మనసు చాలా పతంగి. మనం ఇలాగే చూస్తూ ఉన్నాం, వీడియో కెమెరా ఆన్ చేసుకున్నాం, ఇయర్ ఫోన్స్ కూడా వాడుతున్నాం, మీరు నేను ఇద్దరమే డిస్కస్ చేస్తున్నట్టుగా ఉంది, ముచ్చటిస్తున్నట్టుగా ఉంది. కానీ చూస్తూనే మన మనసు ఏం చేస్తుంది తెలుసా, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ప్రపంచం మన సినిమా చూపిస్తుంది. మన మీటింగ్ లోనే ఉన్నాం, ఎదురుగానే కూర్చున్నాం, ఇయర్ ఫోన్స్ కూడా వాడుతున్నాం, కానీ మనకు మాటలు వినిపించవు, మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి అలాంటి టైంలో యాక్షన్స్ తీసుకుంటే, టైపింగ్ చాట్ బాక్స్ అనగానే మనం టైప్ చేసినాం అనుకోండి, మన మనసు ఇక్కడికి వస్తుంది. అలా మనము డిస్ట్రాక్షన్స్ కాకుండా, మనకు అంతరాయం కాకుండా ఉంటుంది. కాబట్టి దానికోసం ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు చెప్తే నేను ఎట్లా తీసుకుంటా సార్, నువ్వు నాకు చెప్పేది ఏంది, నువ్వు చెప్పేది చెప్పుకో, నేను ఇంటా కదా, నీకేం చేసేది, ఇంట లేకుంటే నేను ఏమైనా చేసుకుంటా, ఏమైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఇలా తీసుకుంటే లాభం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాను నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, చాలా నేను ఇంతకుముందు విన్నా సార్, నేను ఈ విజన్ క్లియర్ ప్రోగ్రామ్ టైటిల్ కూడా విన్నా సార్, నేను ఇది కూడా ఇంతకుముందు విన్నాం సార్ అని చెప్పి అంటుంటారు. నో, ఏది విన్నా మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకునే యాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే మనం ప్రతి మీటింగ్ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చివరి వరకు ఉండగలిగితే మనము పూర్తి నాలెడ్జ్ని తీసుకోగలుగుతామని చెప్పి నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన యొక్క గాడ్ ఆఫ్ ఫాదర్ ఎవరైతే మన డాక్టర్ అశోక్ భాటియా గారు ఎప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని, ఈ కొటేషన్ వాడుతుంటాడు. ఏంటి అది? ఏకో జానో ఏకో మానో ఏకీ హో జాओ అంటాడు. అంటే ఏమిటి? ఒక దాన్ని తెలుసుకో, ఆ తెలుసుకున్న దాన్ని నమ్ము, ఏదైతే నమ్ముతున్నావో అదే నువ్వు వైపు. అంటే ఏమిటి మై డియర్ ఫ్రెండ్స్? మన జీవితంలో ఏదైనా ఉన్నత స్థాయిని అధిరోహించాలన్నా, మన జీవితంలో ఏదైనా ఒక చరిత్రలో మన పేరెంట్లు లిఖించుకోవాలన్నా, మనకు కావాల్సింది ఏదైనా ఒక గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ కావాలి, అవకాశాన్ని వెతకాలి. అవకాశాన్ని వెతుకుతూ ఉంటే ఏమవుతుంది అని అంటే, మనకు ఆ అవకాశాలు చాలా వస్తుంటాయి మన కళ్ళ ముందుకి, కానీ మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ మనం కనుక రైట్ అవకాశాన్ని కనుక దాన్ని గుర్తించగలిగితే, వెతికాము, అందులో చాలా అవకాశాలు వచ్చాయి, అందులో గానే ఏదైనా గుర్తించి, ఇది నిజంగా నా జీవితాన్ని మార్చేస్తుంది, నిజంగా ఇందులో మనకి ఎలాంటి రిస్క్ లేదు, ఇది ఖచ్చితంగా మన ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక సెక్యూరిటీ ఇస్తుంది అనే విషయం అర్థమైనప్పుడు దాన్ని మనం పూర్తిగా నమ్మాలి. అదేదో కాదు, ఈరోజు మనందరికీ దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్, అద్భుతమైనటువంటి సెక్టార్, అద్భుతమైనటువంటి ఆ సెక్టార్ ఉన్నటువంటి కంపెనీ ఐఎంసి కంపెనీ దొరికింది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఐఎంసి కంపెనీ దొరికింది, కానీ ఇది ఎప్పుడు నీకు సొంతమవుతుందో తెలుసా? ఎప్పుడు ఇక్కడి నుంచి నువ్వు అద్భుతాలు చేయగలుగుతామో తెలుసా? మనం దీన్ని నమ్మినప్పుడు మాత్రమే. నమ్మినప్పుడు మాత్రమే. నమ్మితే సరిపోదు, మళ్ళీ దీంట్లో మనం విలీనమైపోవాలి. ఎప్పుడు విలీనమైపోవాలి? మనం ఏం చేసినా కూడా దీని గురించి ఆలోచించాలి. కూర్చున్నా దీని గురించి ఆలోచించాలి, పడుకున్నా దీని గురించి ఆలోచించాలి, తింటున్నా దీని గురించి ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళినా దీని గురించి ఆలోచించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎవరైతే చేయగలుగుతారో
వారే ఇక్కడ అద్భుతాలు చేయగలుగుతారు. ఏదైతే సాధించాలనుకున్నామో, ఏదైతే మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నామో, ఏదైతే మన భావితరాల వారికి మంచి బాటలు వేయాలనుకున్నామో అది సాధ్యమవుతుంది. ఎప్పుడంటే మనసా వాచ కర్మణ చేసినప్పుడు మాత్రమే. ఏంటి మనసా వాచ కర్మణ అంటే? మనస్సు ఆలోచనలు అవే కదలాలి. ఈ మూడు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో, ఈ మూడు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అప్పుడు సక్సెస్ నిన్ను ఆపే తరం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. అప్పుడు సక్సెస్ నీ కాళ్ళ కాడ వచ్చి పడుతుంది. అటువంటి పని ఎవరైతే చేస్తారో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మన ముందు ఎవరైనా సక్సెస్ పర్సన్ తీసుకున్నా కూడా మన ఐఎంసీలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, టాప్ ఎర్నర్స్ కానివ్వండి, మన మనసులో ఐఎంసీ పెట్టేసుకొని మనం మనసులో ఏదో ఆలోచన పెట్టేసుకొని మరి ఎందుకు చేయాలంటే ఏదో జాయిన్ అయినాం సార్, రాబర్ట్ సార్ యొక్క పోరు పడలేక ఆయన ఒక తీరి పానం తీస్తాడు సార్. అబ్బాబ్బా, ఐడి ఇచ్చిన దాకా పానం తీస్తాడు, మళ్ళీ రోజు వెంట పడతాడు. ఏదో మన సీనియర్స్ కోసమో మన అప్లైన బాధకో ఎవరి బాధకో మనం కనుక పని చేసినట్లయితే ఇక్కడ మనకు సక్సెస్ రాదు మై డియర్ ఫ్రెండ్స్. మన 5% పీపుల్లోకి వెళ్ళాం. మనం 95% లో ఉన్నాం కాబట్టి 5% లోకి వెళ్ళాలంటే ఇటువంటి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనస వాచ కర్మన పని చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే పెద్దోళ్ళు ఒక మాటలో చెప్పారు మనకు, బిడ్డ ఏదైనా సరే నమ్ముతేనే సొమ్ము అవుతుందిరా అంటారు. నమ్మకపోతే సొమ్ము కాదు. మనం చేస్తున్నటువంటి పని నమ్మకం కలగాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రొడక్ట్స్ వాడాలి. ప్రొడక్ట్స్ వాడకుండా సార్ నేను ప్రొడక్ట్స్ వాడను సార్, కానీ నేను అమ్ముతాను సార్, నేను చాలా బాగా సేల్ చేస్తాను సార్. నో, చేయలేం. ఎందుకో తెలుసా? దానికి నమ్మకం ఉండదు. మనం వాడితేనే కాన్ఫిడెంట్ మనకు బిలీఫ్ అవుతుంది. కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతావు, హార్ట్ఫుల్గా చెప్పగలుగుతావు. ఈరోజు నేను అంత డెడికేట్ అయి ఉన్నాను కాబట్టి ఇలా నేను హార్ట్ఫుల్గా మాట్లాడగలుగుతున్నాను. ఎవరైతే హార్ట్ఫుల్గా మాట్లాడగలుగుతారో ఎదుటి వారి యొక్క హార్ట్ను తట్టి లేపుతుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారో ఎదుటి వారి యొక్క మనసును తట్టి లేపుతుంది. అటువంటి మనం యాక్టివేషన్స్ లో ఉండాలి. ఆ విధంగా డెడికేట్ అయి పనిచేయాలి మై ఫ్రెండ్స్. మీరు కూడా ఇవన్నీ పాటిస్తూ ఈరోజు మీటింగ్ వినడానికి రెడీగా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్, ఆర్ యూ రెడీ? టైప్ ఇన్ చాట్ బాక్స్. రెడీ అయితే అందరు కూడా రెడీ రెడీ అని చెప్పి టైప్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు మధ్యలో మనం అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మనస్సు మన అందరినీ మోసం చేస్తూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనస్సు పెద్ద మోసకారి. ఈ ప్రపంచంలో మనకంటూ శత్రువులు ఎవరు లేరు. మన మనస్సే మనకు పెద్ద శత్రువు. అందుకే మనకు మహాత్ములు ఏమన్నారంటే మన జీతే జగజీత అన్నారు. ఈ ప్రపంచంలో ఎవరు విజేతలో తెలుసా? మనస్సును జయించిన వారే ఈ ప్రపంచాన్ని జయించగలుగుతారని చెప్పి మహాత్ములు చెప్పారు, పెద్దలు చెప్పారు, అనుభవజ్ఞులు చెప్పారు. కాబట్టి మనసు ఏం చేస్తుందంటే మస్తు చెప్తావు సార్, నువ్వు ఏదేదో చెప్పు, నీ సబ్జెక్ట్ తీసుకొని చెప్పు కదా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? మన మనసు చెప్తుంది అంతా కూడా. కాబట్టి మనస్సును జయించాలంటే మనస్సుతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనస్సుతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ కోఆపరేషన్. మరి ఇప్పుడు మనం సెషన్లోకి వెళ్ళిపోతాం. సెషన్లోకి వెళ్లే ముందు మనం ఒకసారి భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తాం. ఇది మా యొక్క ఆనవాయితీ. మరి మీ ఇష్ట దైవాన్ని, మీకు ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుణ్ణి మీరు ఒక్క నిమిషం మీరు నా తరపు నుంచి మీరు ప్రార్థిస్తారని చెప్పి కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఓ పరమాత్మ, నీకు కోటి కోటి ప్రణామములు, కోటి కోటి వందనములు. నాకు మరొక రోజు అవకాశాన్ని ఇచ్చావు. ఈ లోకంలో రాత్రి చాలామంది పడుకున్నారు. కొందరు నిద్రలుండే లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందులో నుండి కొందరు మాత్రమే లేచారు. లేచిన వాళ్ళలో నన్ను ఉంచావు. నాకు అవకాశాన్ని ఇచ్చావు. నీవిచ్చిన ఈ సుదినాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను తండ్రి. నాలో నా అజ్ఞానాన్ని తొలగించు, జ్ఞానాన్ని ప్రసాదించు. నేను ప్రయాణం చేస్తున్న మార్గంలో అన్ని చోట్ల అన్ని వేళలా అనుకూలతను ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ నేచర్. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ నేచర్. మనం ప్రతిరోజు నిద్రలేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకు మెలకువ వస్తుందో, ఎప్పుడైతే మనం నిద్ర లేస్తామో, లేవగానే మనకు మెలకువ రాగానే మన లోపల, మన మనస్సు లోపల గనక ఇలాంటి భావం గనక కదిలినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటా భావం? హే భగవాన్, నాకు మళ్ళీ ఒక రోజు ఛాన్స్ ఇచ్చావు.
ఎందుకంటే ఈ ప్రపంచం లోపల చాలా మంది పడుకున్నారు రాత్రి, కొందరు మాత్రమే లేచారు, అందులో నన్ను ఉంచావు, నాకు మళ్ళీ రోజు ఛాన్స్ ఇచ్చావు అనే భావం కనుక కదిలిందంటే మన లోపల, ఆ రోజుని మనం అద్భుతంగా వాడుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఏముంది సార్, రోజు పడుకుంటాం, రోజు లేస్తాం కదా, ఇందులో కొత్తదేముంది అనుకుంటే అది కామానికి వెళ్ళిపోతుంది మన రోజంతా కూడా. అందుకే ఈ రోజు నుంచి అయినా కూడా ఇలాంటి భావాల్ని కనుక అలవాటు చేసుకోగలిగితే, చాలా మందికి ఉండొచ్చు, కానీ కొందరి కోసమే చెప్తున్నాను నేను. ఇలాంటి భావాల్ని కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఆ రోజు సద్వినియోగపరచుకుంటాం. ఎందుకంటే మనిషి జన్మం అనేది మనకు ఎలాంటి గ్యారెంటీ లేనటువంటిది. ఈ రోజు అవకాశం వచ్చింది, రేపు ఉంటుందో లేదో తెలియదు. రేపు ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఈ రోజున ఏ విధంగా వాడుకోవాలి, ఈ రోజే నా ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఆ యొక్క ఏర్పాట్లు ఎలా చేయాలి, ఈ రోజే నా యొక్క పిల్లలకు కావాల్సినటువంటి ఆ యొక్క భవిష్యత్తుని ఎలా నిర్మాణం చేయాలి అనేది ఎవరైతే సీరియస్గా ఆలోచించగలుగుతారో వారు ఆ రోజును సక్రమంగా వాడుకోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి భావాలతో మనం మేల్కోవాలి. అప్పుడే మనం ముందుకు రాణించగలుగుతాం. సో బై ది బై, నా పేరు రవీంద్ర కోట, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. నాకు ఈ 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 24 to 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ లోపల. ఇందాక రాబర్ట్ సార్ చెప్పినట్టు నేను గతంలో 6 కంపెనీలు చేశాను. వావ్, అంటే మీరు ఇట్లా కంపెనీలు మారుస్తుంటారా సార్ అనే మీకు డౌట్ కూడా వస్తుంది ఈ మాట చెప్పగానే. నో, నేను కంపెనీలు మార్చలేదు, కంపెనీలు కుప్పకూలిపోయినాయి. చాలా కంపెనీలు అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు మన మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో రకాల మనకు ప్లాన్స్ చెప్తుంటారు, ఎన్నో రకాల కంపెనీలు కూడా చెప్తుంటారు. నేను అలా తెలియక ముందు అలా కంపెనీలు చేస్తూ పోతే నేను ఏ కంపెనీలోకి వెళ్ళినా సీరియస్గా పనిచేయడం మొదలుపెట్టాను. కానీ ఆ తాకిడికి కంపెనీలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. నా వరకు నుంచి ఎలాంటి లోపం లేకుండా పనిచేశాను, కానీ కంపెనీలు అన్నీ కనిపించకుండా పోయాయి. కొన్ని షట్ డౌన్ అయిపోయాయి, కొన్ని కనిపించకుండా వెళ్ళిపోయాయి, కొన్ని ఆల్రెడీ కంప్లీట్గా మోసం చేసి వెళ్ళిపోయాయి. అలా తీరా చూస్తూ ఉంటే 6 కంపెనీల తర్వాత నేను రియలైజ్ అయ్యాను. కానీ 6 కంపెనీలు చేసిన తర్వాత నేను కంప్లీట్గా బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా రోడ్డు మీద పడ్డాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రోడ్డు మీద పడ్డాను. చివరికి సూసైడ్ చేసుకునే స్థాయికి కూడా దిగజారిపోయాను. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక రియలైజ్ ఏమయ్యానంటే, ఆ సూసైడ్ చేసుకుందామని చెప్పి నేను ఆల్రెడీ పాయిజన్ బాటిల్ కూడా తీసుకొని పెట్టుకుంటే మా భార్య వచ్చి ఆ విషయాన్ని కనుక్కొని పట్టుకున్నది. ఏం చేస్తున్నావు, ఏమైనా చేసుకోవాలంటే నువ్వు ఒక్కడివే లేవు, నేనున్నా, 2 పిల్లలు ఉన్నారు మనకు, అందరికీ పోయి నువ్వు దాగు. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇట్లా అంటే ఇలా జరిగింది. ఇలా జరిగితే ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. ఆ రోజు చాలా ఏడిచాం, ఇద్దరం కూడా చాలా ఏడిచాం, రోజంతా ఏడిచాం. చివరికి డిసైడ్ అయ్యాను, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫ్యూచర్ ఉంది, అది నాకు బాగా తెలుసు. కానీ ఇప్పటి వరకు మనం చేసిన పొరపాటు ఏంటి అని అంటే, రైట్ డిసిజన్ తీసుకోలేకపోయాం, రైట్ కంపెనీ రైట్ మెంటర్ చూజ్ చేసుకోలేకపోయాం. అందుకే ఇలాంటి మనం ఓటమి పాలయ్యాం అనే విషయాన్ని గుర్తించిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నేనేం చేశానంటే, అప్పుడు ఈ కంపెనీ చూజ్ చేసుకోవడానికి దాదాపు 2 ఇయర్స్ నేను సెర్చ్ చేశాను మార్కెట్లో. 2 ఇయర్స్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత అన్ని కంపెనీస్ ప్లాన్ విన్నాను. మీరు విన్నారో లేదో కానీ నేనైతే విన్నాను. అన్ని ప్రొడక్ట్స్ వాడాను. పేర్లు చెప్పను, ఇక్కడ పేర్లు చెప్పాల్సినటువంటి ప్లాట్ఫామ్ కాదు ఇది. అలా అన్ని చూసిన తర్వాత చివరికి మరి ఏ కంపెనీ నిర్ణయం చేసుకుందాం, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ లో ఫ్యూచర్ ఉంది, రాబోయే రోజుల్లో అద్భుతాలు చేయబోతుంది ఈ యొక్క సెక్టార్. కానీ మనకు రైట్ ప్లాట్ఫామ్ దొరికితేనే ఏమైనా చేయగలుగుతాం. లేకుంటే మనం ఎంత డ్యాన్స్ చేసినా కూడా స్టేజ్ కనుక పర్ఫెక్ట్ లేకుంటే, కింద చెక్కలు ఆ యొక్క స్టాండ్ కనుక పర్ఫెక్ట్ లేకుంటే అది కుప్ప కూలిపోయి విరిగిపోతే మన డ్యాన్స్ ఏం పని చేయదు, నువ్వు ఎంత పెద్ద డ్యాన్సర్ అయినా సరే. ఎస్ ఆర్ నో? కాబట్టి మనం సక్సెస్ కావాలంటే మనకు అద్భుతమైన ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పి నేను ఎటువంటి కంపెనీ చూజ్ చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి కంపెనీ చూజ్ చేసుకుంటే నేను మళ్ళీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ కంపెనీ మార్చకూడదు అనేటువంటి స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని మరి ఇలా అన్ని వెతికి చూస్తుంటే చివరికి ఐఎంసి కంపెనీ చూజ్ చేసుకున్నాను. అందుకే ఈరోజు ఈ ఐఎంసి కంపెనీలో మీరు కూడా ఉన్నారు. చాలా మంది ఈజీగా వచ్చి ఉండొచ్చు, చాలా మంది మీ యొక్క సీనియర్ అప్లైనర్, మీ యొక్క స్పాన్సరు ఆ పోరు పడలేక వచ్చి ఉండొచ్చు.
లేకుంటే ఏదో పోయేద్దాంలే చూసేద్దాంలే అనే విషయంలో వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మై డియర్ ఫ్రెండ్స్, రైట్ కంపెనీలోకి వచ్చారు. ఎందుకు ఇలా చెప్తున్నామంటే మేము అన్ని ఆటుపోట్లు చూస్తూ వచ్చాం కాబట్టి ఇది రైట్ ప్లాట్ఫామ్. కొంతమందికి ఇది రైట్ ప్లాట్ఫామ్ తెలిసినా కూడా అశ్రద్ధ చేస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చుడే ఇదే కంపెనీలోకి వచ్చారు. స్టార్టింగ్ లోనే ఈ కంపెనీలోకి వస్తారు. అదృష్టవంతులు, నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు. మన పూర్వజన్మలో ఏదైనా చేసి పుడితే కానీ ఈ కంపెనీ దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో పుణ్యం చేసి పుడితే కానీ మనకు ఐఎంసీ కంపెనీ లాంటి కంపెనీ దొరకదు. ఎందుకంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఈ మాట. అటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం కాబట్టి మళ్ళీ నోటి మాట తప్పకూడదు. రేపొద్దున మళ్ళీ మన ఆలోచన మన మారిపోయి మళ్ళీ చేస్తామేమనే ఉద్దేశంతో ఇందాక రాబర్ట్ గారు చెప్పినట్టు నేను ఐఎంసీ టాటూ వేయించుకున్నాను. కనిపిస్తుంది అందరికి కూడా? ఎస్, ఐఎంసీ టాటూ వేయించుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సార్ ఆడియో అది విజిబుల్ రాబర్ట్ గారు? యా ఓకే. ఎస్, అంటే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది మార్చను అని చెప్పి డిసైడ్ అయ్యాను నేను. అందరు అన్నారు, ఏంటి సార్ ఇంతవరకు ఎవరు ఏజులు ఈ సాహసం మీరేంటి సార్ అంటే, ఎస్, నేను ఇందాక చెప్పాను కదా, మనసా వాచ కర్మన. ఈ రోజు నా యొక్క బ్లడ్ టెస్ట్ చేస్తే డిఎన్ఏ ఐఎంసీ వెళ్తుంది. ఎస్ మై డియర్, అంత డెడికేట్ వర్క్ చేస్తున్నాను నేను, అంత డెడికేట్ అయ్యేస్తున్నాను. మీరు కూడా ఇలా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ సక్సెస్ మీ కాళ్ళ కడచ్చిపడుతుంది. నీకేం చేయాల్సిన అవసరం లేదు, మీ కాళ్ళ కడచ్చిపడుతుంది. ఎస్, కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి నా యొక్క స్పాన్సర్ మై మెంటర్ తిరుపతి తాండసారి గారికి, అదేవిధంగా నన్ను కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులైనటువంటి గురువులకు, అదేవిధంగా ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ అఖ్తర్ ఖన్వాలా సార్కి, అలాగే మన సూపర్ సీనియర్ సుందర్రావు సార్ గారికి. సుందర్రావు సార్ గారు నాకు ప్రతి అడుగడుగున నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన యొక్క కంపెనీ ఫౌండర్ అశోక్ భాటియా సార్ గారికి, సార్ మన ఎండి గారు సత్యన్ భాటియా సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఈ సెషన్లోకి వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. మనిషి జీవితం అనేది 5 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. ఒకటి స్పిరిచువల్, రెండవది హెల్త్, మూడవది వచ్చేసి ఫ్యామిలీ, నాలుగవది వెల్త్, ఐదవది వచ్చేసి సోషల్. ఇదేంటి సార్ సాధారణంగా 4 చెప్తుంటారు కదా? ఎస్, 5 ఉన్నాయి అందులో. ఇది నా యొక్క స్వానుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఈ 5ంటిని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో, ఈ 5ంటి గురించి ఎవరైతే నాలెడ్జ్ తీసుకోగలుగుతారో వాళ్ళు మాత్రం అద్భుతాలు చేయగలుగుతారు మై ఫ్రెండ్స్. మనం మన జీవితంలో అన్ని కోణాల్లో, అన్ని పిల్లర్స్ గురించి, అన్ని రంగాల్లో మనకు నాలెడ్జ్ ఉండాలి. మీన్స్ అంటే మనకు కావాల్సినంత నాలెడ్జ్ ఉండాలి. అయితేనే మనం సక్సెస్ కాగలుగుతాం. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రపంచంలో తీసుకుంటే చాలా మంది ఫ్యామిలీలు చిన్న భిన్నమైపోతున్నాయి. ఎందుకు అనంటే ఈరోజు ఒక బిజినెస్ చేయడమే కాదు, ఫ్యామిలీ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఫ్యామిలీ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, మనీ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, చిల్డ్రన్స్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ లేకుంటే, ఏ దాని పట్ల నాలెడ్జ్ లేకుంటే దాన్ని మనం కోల్పోతాం, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి వీటన్నిటి మీద మీరు ఫోకస్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మేము వీటన్నిటి మీద ఇక్కడ నుంచి మేము నాలెడ్జ్ తీసుకుంటున్నాం. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి విజన్ క్లియర్ ప్రోగ్రామ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఎందుకు వచ్చాం? ఈ ఐఎంసీని ఎందుకు సెలెక్షన్ చేసుకున్నాం? మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఎప్పుడు సక్సెస్ అవుతారంటే మనం చేస్తున్నటువంటి పని మీద మనకు క్లారిటీ ఉన్నప్పుడు, మనం చేస్తున్నటువంటి పని మీద మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు. ఏమిటా క్లారిటీ? ఐఎంసీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, ఈ ఐఎంసీని ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్ కనుక ఎవరికి వారు వేసుకున్నట్లయితే మనకు సరైన ఆన్సర్ దొరుకుతుంది మరి ఫ్రెండ్స్. ఈ ఆన్సర్ కనుక నీ దగ్గర ఉందా, యు ఆర్ ఏ సక్సెస్. ఖచ్చితంగా ఇక్కడ మీరు కేసీపీ. ఆన్సర్ లేదు సార్, ఎందుకు చేస్తున్నామంటే సార్ ఈ ప్రోడక్ట్లు బాగున్నాయి సార్, ప్రోడక్ట్లు బాగున్నాయి, కంపెనీ బాగుందని చెప్పారు సార్, మా సీనియర్ చెప్పిండు, బాగుంది సార్, మీటింగ్లో కూడా చాలా మంది వస్తున్నారు, నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా అనిపిస్తుంది. నో, ఇది కాదు ఆన్సర్. ఏంటి ఆన్సర్? ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు అంటే నీకు ఒక పర్పస్ కావాలి. ఎందుకు చేస్తున్నావు అనంటే నా జీవితం ఏమన్నా అయిపోతే నా ఫ్యామిలీకి సెక్యూరిటీని ఇవ్వాలి. నేనున్నప్పుడు నా ఫ్యామిలీ ఏ విధంగా హాయిగా బతకగలుగుతున్నారో దాని తర్వాత కూడా వాళ్ళు హాయిగా ఉండగలగాలి. అందుకోసం చేస్తున్నాను. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకోసం చేస్తున్నానంటే నా డ్రీమ్స్, నా యొక్క జీవితంలో అనేక రకాల కళలు ఉన్నాయి, నాకు డ్రీమ్స్ ఉన్నాయి. ఏమేమి డ్రీమ్స్ అవి? సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత కారు కొనుక్కోవాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి లైఫ్ని ఇవ్వాలి, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి,
అదేవిధంగా నేను టైం ఫ్రీడమ్ తీసుకోవాలి, మనీ ఫ్రీడమ్ తీసుకోవాలి, ఎర్లీగా రిటైర్ కావాలి. ఇవన్నీ నేను చేస్తున్నటువంటి ఇంతకుముందు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, ఇంతకుముందు చేస్తున్నటువంటి నా ఉద్యోగంలో కానీ ఇవన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టే ఐఎంసీలో ఈ ఛాన్స్ ఉంది కాబట్టి ఐఎంసీ చేస్తున్నాను. ఈ క్లారిటీ ఎవరికైతే ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్లారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఇక్కడ అద్భుతాలు చేయగలుగుతారు. అంతేగాని ఏదో మన వాళ్ళ బాధ కోసమో ఇంకెవరి బాధ కోసమో ఈ పని చేస్తూ ఉంటే ఇక్కడ మనము దీన్ని క్లారిటీ లేకుంటే ఇక్కడ సక్సెస్ కాలేము. మళ్ళీ అదే 95%లోనే ఉంటాం. 5%లోకి రావాలంటే ఏం చెయ్యాలో నేను చెప్తున్నాను. ఈ రోజు ప్రోగ్రామ్ కనుక మీరు బాగా కనుక వంట పట్టించుకుంటే, ఇది కనుక కాన్సన్ట్రేషన్ ఇంకా ఇక్కడ నుంచి కనుక పూర్తిగా మీరు ఇది మనం విన్నట్లయితే పూర్తిగా చివరి వరకు ఉండి ఖచ్చితంగా మీరు 5%లోకి వెళ్ళిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. అది నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలుగుతాను నేను. విజన్ క్లియర్ ప్రోగ్రామ్. ఈ విజన్ క్లియర్ లేకనే మనం ఎందుకు చేస్తున్నామో తెలియకపోవడం వల్లనే ఆషామాషిగా చేస్తున్నాం, లైట్ తీసుకుంటున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం, వాయిదాలు వేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇది క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే ఒక పదం ఉంది. అదేమిటి? టైపింగ్ చాట్ బాక్స్ ప్లీజ్. అదేమిటి టైపింగ్ చాట్ బాక్స్? ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంది. ప్రొద్దు నుంచి రాత్రి వరకు మోటివేట్ చేస్తుంది. అది ఉంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అది ఉంటే మనము ఒకలాగా ఉంటాం. అది ఉంటే మనము ఒక లీడర్ లాగా ఉంటాం, ఎనర్జెటిక్ గా కనిపిస్తాం. వాట్ ఈస్ దట్? ప్లీజ్ టైపింగ్ చాట్ బాక్స్. ప్లీజ్ టైపింగ్ చాట్ బాక్స్. అది ఏమిటి? ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ కోఆపరేషన్. ఎస్ ఎగ్జాక్ట్లీగా దట్ ఈస్ కాల్డ్ మనీ, డబ్బు. కొందరు ఏమంటారంటే డబ్బుదేముంది సార్ అంటారు. నో, డబ్బులోనే అంతా ఉంది. జీవితంలో వన్ ఆఫ్ ది పార్ట్ డబ్బే. డబ్బు జీవితం కాకపోవచ్చు, కానీ డబ్బుతోనే అంతా కదులుతుంది, అంతగా మనకు నడుస్తుంది కూడా. లేచి నుంచి రాత్రి వరకు అడుగడుగున డబ్బే అవసరం ఉంటుంది మనకు. అలాంటి డబ్బు ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో ఆ డబ్బు గురించి మనం నిరంతరం కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. ఆ డబ్బును నిరంతరం మనము విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. ఆ డబ్బు గురించి నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ఆ డబ్బు కొరకు పని చేస్తూ ఉండాలి. అయితేనే మనం ఇందులో బాగా రాణించగలుగుతాం. కాబట్టి ఆ డబ్బును మనం అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఏం చేయాలంటే ఈ యొక్క సాంగ్ వేసుకుని మీరు వినండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు మా యొక్క ఆలోచన తీరు మారిపోతుంటుంది, మన యొక్క విజన్ అంతా మారిపోతుంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కానీ పెట్టాడో కానీ దేని అబ్బో క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో పైసా ఉంటే లోకం అంత పెద్ద డాన్స్ క్లబ్. దీంట్లో మీనింగ్ అర్థం చేసుకోండి. పాటలో ఉన్నటువంటి ఆ మీనింగ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కానీ పెట్టాడో కానీ దేని అబ్బో కాసులుంటే తప్ప కన్ను ఎత్తి చూడరబ్బో చిల్లిగవ్వలేకపోతే నువ్వు పిండి రుబ్బో 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 రుబ్బో. పాకెట్ లోన పైసా ఉంటే ప్రపంచమే పిల్లవుతుంది. పులై మనం బతికయ్యొచ్చు విశ్వదాభిరామ. వాలెట్ లోన సొమ్మే ఉంటే పాకెట్ లోకి వరల్డ్ వచ్చి సలాం కొట్టమా వినరావేమా. అరే కల్లా పెట్టకేమో గజ్జల్ కట్టినట్టు కల్ కల్ మోగుతుంది డబ్బు. ఏ పర్ఫ్యూమ్ ఇవ్వలేని కమ్మనైన స్మెల్ నచ్చే అత్తరు రా డబ్బు. అరే తెల్ల మప్పునైనా నల్ల మప్పు చేసి వానల్లే మార్చుతుంది డబ్బు. ఫుల్ లోడెడ్ కన్సు ఇవ్వలేని గట్సు లోడెడ్ పర్సు ఇవ్వదా. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో ఎవడు కానీ పెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బుకంత పవర్ ఉంటుంది. డబ్బు ఉంటేనే ప్రపంచం అంతా దాసోహం అంటుంది. డబ్బున్న వారిని లోకం దాసోహం అంటుంది. డబ్బు లేని సుబ్బారావును సుబ్బిగాడు అంటుంది. డబ్బుంటే సుబ్బారావు గారు అంటుంది. కాబట్టి డబ్బు అనేది ప్రధానమైనటువంటి మన జీవితంలో. ఆ డబ్బు రావాలంటే మనకు విజన్ క్లియర్ కావాలి. ఈ యొక్క మనం ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నామో, ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో ఇక్కడ మనకు విజన్ క్లియర్ కావాలి. ఏమిటి ఆ విజన్ క్లియర్? మరి ఈ కంపెనీలో ఎలాంటి ఫ్యూచర్ ఉంది, మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామో చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విజన్ క్లియర్ ఉండాలి. అప్పుడే మనం మన టీంని మనం తీసుకెళ్ళగలుగుతాం. అప్పుడే మన టీంని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మనకు కనుక క్లారిటీ లేకుంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కారు నడిపిస్తున్నాడు, కారుకు మనకు హెడ్ లైట్స్ లేవు, వెనుక మనకు లైట్స్ ఆన్ కాలేదు, ఫోకస్ పడతలేదు, ముందు ఫోకస్ పడకుంటే ఆ వెహికల్ ఎటు వెళ్తుందో తెలియదు.
డ్రైవింగ్ చేసే వ్యక్తికి ఫోకస్ కనిపించాలి, ఆయన యొక్క విజన్ ముందుకు ఉండాలి, ఆయన లాంగ్ విజన్ లో చూడగలగాలి. అప్పుడు మాత్రమే మన కూర్చున్నారు ఎవరైతే మన వెహికల్లో కూర్చున్నారో వాళ్ళని అక్కడికి వరకు తీసుకెళ్ళగలుగుతాం. లేకుంటే అక్కడి వరకు తీసుకెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నామంటే మనం ఎఫర్ట్ పెడుతున్నాం, ఖర్చు చేస్తున్నాం. ఏమిటా ఖర్చు? ఈరోజు మన సమయాన్ని ఖర్చు చేస్తున్నాం, డబ్బును ఖర్చు చేస్తున్నాం, మన ఎఫర్ట్ కూడా పెడుతున్నాం. ఇక్కడ ఈ 3 ప్రతి ఒక్కరు పెడుతున్నారు. మరి ఈ మూడింటిని ఎక్కడ పెడుతున్నాం? రైట్ ప్లాట్ఫామ్ మీద పెడుతున్నామా, రైట్ ప్లేస్ లో పెడుతున్నామా లేదనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ మూడింటిని ఎక్కడ పెడుతున్నాం మనం? ఈ మూడింటిని మనం ఇక్కడ ఎయిమ్స్ లో పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం అద్భుతమైన ఫలితాలు చేసుకోగలుగుతాం. ఇంతవరకు మనం ఎక్కడ పెట్టామంటే గ్యాసిప్ చేయడం దగ్గరనో, లేకుంటే మనము మామూలుగా టైం పాస్ చేయడంలోనో అక్కడ పెట్టాం. ఇదంతా కూడా అక్కడ పెడితే ఏమవుతుందంటే ఈ మూడింటిని ఎక్కడ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు రైట్ ప్లేస్ లో పెడుతున్నాం కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఈ రోజు మన యొక్క వయసు అనేది, ఆయుష్ అనేది 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు అనుకుంటున్నాం. కానీ WHO ఏం చెప్తుంది అని అంటే 64 ఇయర్స్కి వచ్చేసింది మన వయసు వచ్చేసి. కాబట్టి ప్రతి ఒక్కరి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకుంటే ఈ రోజు మనము 30 సంవత్సరాలు పైబడే ఉన్నారు. అందరూ కూడా కొందరు ఉన్నారు స్టూడెంట్స్, కానీ ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు పైబడైపోయింది. అంటే మన జీవితము 64 సంవత్సరాలు WHO నిర్ణయం చేస్తే అందులో నుంచి సగభాగం గడిచిపోయింది. మరి మన పర్పస్ ఏమిటి? ఐఎమ్స్ లో ఏం చేయాలనుకున్నాం, ఏం సాధించాలనుకున్నాం, దాని మీద ఎంతవరకు ఫోకస్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది క్లారిటీ వస్తేనే మనం సీరియస్ గా పనిచేయగలుగుతాం. లేకుంటే ఇంకా చాలా సమయం ఉంది కదా సార్, మీరు అన్నట్టు మరి మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మంచి కంపెనీ దొరికింది, మంచి లీడర్షిప్ లోకి వచ్చాం, మనం చేసుకుందాం కదా సార్, మీలాగా ఏం పోతుంది? నో. ఎందుకో తెలుసా? మన లైఫ్ గ్యారంటీ లేదు. 30 సంవత్సరాలు గడిచిపోయినాయి మనకు తెలియకుండానే. మన సీట్ కింద 30 సంవత్సరాలు వచ్చిపోయినాయి. మరి ఇంకా మిగిలింది ఇంకా 34 సంవత్సరాలే. 30 సంవత్సరాలు కనుక ఉంటే, అదే 50 సంవత్సరాలు ఉంటే మిగిలింది 14 సంవత్సరాలే. ఆ 14 సంవత్సరాల్లో నుంచి ఇప్పుడు నేను 50 సంవత్సరాలు, నాకు మిగిలింది ఇంకా 14 సంవత్సరాలే. మన 14 సంవత్సరాల నుంచి నేను పడుకోవడానికి సగభాగం గడిచిపోతుంది 7 సంవత్సరాలు. ఇంకా మిగిలింది 7 సంవత్సరాలే. ఆ 7 సంవత్సరాల్లో నేను భోజనం చేయాలి, నేను రెడీ కావాలి, స్నానం చేయాలి, ఇతరత్ర పనులు చేసుకోవాలి, అందులోనే ఐఎంసీ చేయాలి. చూడండి, నాకు సమయం లేదు. ఇది కనుక క్లారిటీ ఉంటే మనం ఎంతవరకు మనం చేయాలనేది క్లారిటీ వస్తుంది, మనకు సీరియస్నెస్ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీకు వయసు ఎంత ఉంది, మరి ఇంకా మీకు ఎంత వయసు మిగిలి ఉంది, మరి మనం ఏమైతే అనుకున్నామో సాధించడానికి మనకి ఎంత ఇంకా వయసు ఉంది. డబ్బు అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఆ డబ్బు సంపాదించాలంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది మన దగ్గర. కాబట్టి డబ్బును మనకు వారెన్ బఫెట్ ఏమంటున్నారంటే, ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్ యూ విల్ వర్క్ అంటిల్ యూ డై. అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించాలంటే, మనం పడుకున్నా కూడా డబ్బు సంపాదించాలి, మనం పడుకున్నా కూడా మన అకౌంట్లో డబ్బు పడాలి. అటువంటి డబ్బు సంపాదించే మార్గాలు నీ దగ్గర ఉన్నాయా? ప్రపంచంలో ఉన్నాయి. ఇదేంటి సార్, పనిచేస్తేనే డబ్బులు వస్తలేవు సార్ అంటే, పడుకున్నా కూడా డబ్బులు ఎట్లా వస్తాయి సార్? ఎస్, పడుకున్నా కూడా మన అకౌంట్లో డబ్బులు పడే మార్గాలు ఉన్నాయి. నేను కాదు చెప్పేది, మీరు కాదు చెప్పేది, ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నాడు, మనీ ఎక్స్పర్ట్ వారెన్ బఫెట్ గారు. 13 సంవత్సరాల వయసు నుంచే ఆయన డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అటువంటి ఎక్స్పర్ట్ చెప్తున్నాడు, నువ్వు కనుక పడుకున్నా కూడా నీ అకౌంట్లో డబ్బులు పడే మార్గాన్ని కనుక నువ్వు వెతకకపోతే, అలాంటి మార్గాన్ని కనుక పట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా? అంటిల్ యూ విల్ డై, అంటిల్ వర్క్ యూ విల్ డై. అంటే మనం చనిపోయేంత వరకు పని చేయాల్సిన అవసరం వస్తుందట. బాగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరినీ చూస్తున్నాం, మన చుట్టుపక్కల చాలా మందిని అబ్జర్వేషన్ చేస్తున్నాం. కొంతమంది చాతగాని సమయంలో కూడా పాపం వాళ్ళు షాపుల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్నారు. కొంతమంది కొత్తగా ఇల్లు కడుతుంటే అక్కడ నీళ్లు కొట్టుకుంటూ బతుకుతున్నారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వరు, వాళ్ళ మందులకు డబ్బులు ఇవ్వరు, ఖర్చులకు డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తేనే వాళ్ళ జీవితం గడుస్తుంది. అటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, వాళ్ళు వయసులో ఇటువంటి ఆలోచనలు చేయలేదు, వాళ్ళకి వయసులో ఇటువంటి అవకాశాలు రాలేదు. ఇలా మనము ఉన్నటువంటి అప్డేటెడ్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు లేరు. కాబట్టి ఈ రోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన వయసు ఎంత ఉంది, ఎంత మిగిలి ఉంది, మరి ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఇక్కడ మనం సీరియస్ గా చేయాలంటే ఏం కావాలి? ఇది క్లారిటీ కావాలి. దిస్ ఇస్ కాల్డ్ విజన్ క్లియర్. ఇది క్లియర్ అవుతేనే మనం పని చేయగలుగుతాం, లేకుంటే లైట్ గా తీసుకుంటాం. మరి ఇక్కడ మనం అందరం కూడా ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి వ్యాపారం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, మనం ఏం చేసామంటే ప్రపంచంలో 2 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండోది ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తేనే డబ్బులు వచ్చేది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే కొన్ని రోజులు పని చేసి వదిలేస్తే కూడా డబ్బులు వచ్చేది. దాని గురించే చెప్తున్నారు వారెన్ బఫెట్ గారు.
కానీ మనకు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అందరూ కూడా ఏం ప్రోగ్రామ్ చేశారంటే కష్టపడడం అలవాటు చేయించారు. కాబట్టి ఇక్కడ కష్టపడితే డబ్బులు రావు మై డియర్ ఫ్రెండ్స్. మనం పని చేస్తే వచ్చే డబ్బులుని మనము బేస్ చేసుకొని పనిచేస్తూ ఉన్నాం మనం. కాబట్టి చూడండి, మనం ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే మనం ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తేనే మన యొక్క ఫైనాన్షియల్ మనము పొజిషన్ మార్చుకోగలుగుతాం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. మరి ఎందుకు ప్రతి ఒక్కరూ యాక్టివ్ ఇన్కమ్ మీద పనిచేస్తున్నారు? యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తేనే డబ్బులు వచ్చేది. ఉదాహరణకి షాప్ ఉందనుకోండి, పొద్దుననగా షాప్కి వెళ్ళాలి, మనం షట్టర్ తెరవాలి, రాత్రి వరకు మళ్ళీ మూయాలి. అలా రోజు పొద్దున లేపి రాత్రి షట్టర్ మూస్తేనే 4 రూపాయలు ఇంట్లోకి వస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కొన్ని రోజులు పనిచేసి వదిలేసినా కూడా డబ్బులు రావాలి, అది ప్యాసివ్ ఇన్కమ్. అదే ఉద్యోగం చేసినా కూడా మనం పొద్దున్నగా టిఫిన్ కట్టుకొని వెళ్ళి సాయంత్రం వరకు డ్యూటీ చేసి అలా నెల పొడుగుగా డ్యూటీ చేస్తేనే మనకు శాలరీ మన అకౌంట్లో పడుతుంది, అది యాక్టివ్ ఇన్కమ్. కాబట్టి ఇన్ని రోజులు యాక్టివ్ ఇన్కమ్ మీనే పనిచేశాం. ప్రపంచం మొత్తం తీసుకుంటే 4 రకాల పనులు ఉన్నాయి. అందులో ఒకటి ఎంప్లాయ్, రెండో సెల్ఫ్ ఎంప్లాయ్. ఆ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి మీకు. అదే రైట్ సైడ్ లో బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు మనకు క్లారిటీ కావాల్సిన విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చాలా మంది 100లో 90% మంది ఎందుకు మధ్యతరగతి కుటుంబంలోనే ఉన్నారు, ఎందుకు పేదరికంలోనే పుడుతున్నారు, పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏమిటంటే ఆ పేదరికాన్నే పిల్లలకి ఇచ్చిపోతున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కారణం ఏంటి? ఈ క్లారిటీ లేకపోవడం వల్లనే. ఏమిటా క్లారిటీ? మనం ఎటువైపు ఉన్నాం, ఎటువైపు మారాలి, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఈ క్లారిటీ లేకపోవడం వల్లనే. కాబట్టి ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి, ఈ రోజు మనం కనువిప్పు కావాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనం అందరం కూడా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. మనం అందరం కూడా ఒక ప్రోగ్రామింగ్ జరిగింది, ఆ ప్రోగ్రామింగ్ ప్రకారమే పనిచేస్తున్నాం. ఏమిటా ప్రోగ్రామింగ్? చిన్నప్పుడు చూడండి, మనం స్కూల్కి వెళ్ళిన సమయం నుంచి, మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, మన ఇళ్లలో కానివ్వండి, మన చుట్టుపక్కల వారు కానివ్వండి, మనకు తెలిసిన వారు కానివ్వండి, అందరూ ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ చేస్తుంటారు. ఇంట్లో ఏమంటారు, పలక బల్పం పట్టకపోయి నుంచి బాగా మంచి కష్టపడి చదువుకో బిడ్డ, కష్టపడి మార్కులు తెచ్చుకో, ఎందుకంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే నీ జీవితం మొత్తం సెట్ అయిపోతుంది అంటారు. ఉద్యోగం వస్తే జీవితం సెట్ అయింది అని అంటే ఉద్యోగం చేసే వాళ్ళందరూ హాయిగా ఉన్నారా? ఈరోజు లేరు. కష్టపడని తత్వాన్ని మనకు ప్రోగ్రామింగ్ చేశారు. చిన్నప్పటి నుంచి కష్టపడు అని చెప్పి ప్రోగ్రామింగ్ చేశారు. కష్టపడడానికి అలవాటు పోయాం. ఒక్క మాటలో చెప్పాలంటే పని చెయ్యడం నేర్పించారు పెద్దోళ్ళు, పని చేయించడం నేర్పించలేదు. కష్టపడి అలవాటు చేశారు కాబట్టి పని చేస్తున్నాం మనం. అందుకే 95% ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు. ఈరోజు జాబ్ బిజినెస్ మీద ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ఫోకస్ చేస్తూ వచ్చారు. మనకి ఇంట్లో ఎంతసేపు మన మెంటాలిటీ, మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే జాబ్ మీదే ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చదువుతున్నాం అంటే జాబ్ కోసం అంటాడు. ఏం జాబ్ క్లారిటీ లేదు, మొత్తం జాబ్ అంతే. కొన్ని ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? గవర్నమెంట్ జాబ్కి ఇస్తాం. అది రాలేదు అని అంటే ప్రైవేట్ జాబ్కి ఇస్తాం. అది కూడా రాలేదంటే ఒక షాపు పెట్టుకుంటాం, ఉద్యోగమే చేస్తాం. అంతేకాని ఇంకో ఆలోచన చేస్తలేం మనం. ఇంకొక వైపు ఉంది, ఇంకొక ప్లేట్కి ఇంకొక వైపు ఉంది, ఆ వైపు తెలియదు మనకు. ఆ వైపు తెలిస్తేనే, అటువైపు ట్రాన్స్ఫార్మ్ అవుతేనే మనకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కానీ మనకు 95% జనాలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ జరిగింది, కష్టపడిన తత్వాన్ని నేర్పించారు కాబట్టి, పని చేయడం నేర్పించారు కాబట్టి పని చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఒక మైండ్ ఫిక్స్ చేసుకున్నాం, ఇంతే మన జీవితం ఇంతే అని చెప్పి. ఒక మాటలో చెప్పాలంటే నేను పెద్దవాళ్ళని విమర్శించడం కాదు, మన పెద్దోళ్ళందరూ ఏం చేశారంటే మనందరికీ ఒక గిరి గీసి, ఒక రౌండ్ గీసి, బిడ్డ నీ జీవితం గిదేరా, ఇగో ఇళ్ళనే బతుకు, నువ్వు పెద్దగా ఆలోచించకు, మనకు పెద్దగా ఆస్తులు లేవు, మనకు వెనక సపోర్ట్ ఎవరు లేరు, మన కుటుంబం చిన్నది. ఇలాంటి ప్రోగ్రామింగ్ చేశారు, ఇలాంటి మోటివేషన్ చేస్తారు ప్రతి ఒక్కరింట్లో. ఎస్ఆర్ను ఇంకోటి ఏమంటారు పెద్దోళ్ళు తెలుసా? నువ్వు లేనిపోతే టెన్షన్లు పెట్టుకోకు బిడ్డ, ఉరికి పాలు తాగే బదులు నిలబడి నీళ్లు తాగంటారు. నేనేమంటాను తెలుసా? నేను ప్రతి ప్రోగ్రాంలో ఈ వర్డ్ వాడుతుంటాను. నేను ఉరికి పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగంటున్నారు కదా పెద్దోళ్ళు. నేనేమంటానంటే ఆ నీళ్లు కూడా అవసరం లేదు, పండుకొని ఉపవాసం ఉండంటా నేను. ఉరికి పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగంటున్నారు కదా, పడుకొని ఉపవాసం ఉంటే ఇంకా ఆ నీళ్లు కూడా అవసరం లేదు కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ప్రోగ్రామింగ్ జరిగింది మనకు. అందుకే మనం ఫిక్స్ అయిపోయాము, ఇలాంటి కోణంలో ఉన్నాము. అందుకే కష్టపడుతున్నాం కాబట్టి, మనం కష్టపడే తత్వాన్ని ప్రోగ్రామింగ్ ఇది కాబట్టి కష్టం 70 కిలోల 70 కిలోల శరీరంతో పనిచేస్తున్నాం మనం.
ఏం చేయాలి సార్? 70 గ్రాముల మైండ్తో పనిచేయాలి. 70 కెలీలో శరీరంతో పనిచేసేదంత హార్డ్ వర్క్, 70 గ్రాముల మైండ్తో పనిచేసేది స్మార్ట్ వర్క్. సార్ ఐఎంసీలో అయితే మరి ఓన్లీ మైండ్తో పని చేయాలి? లేదు, స్టార్టింగ్లో పని చేయాలి. స్మార్ట్ వర్క్, ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే కొన్ని రోజులు కష్టపడి వదిలేయాలి. ఒక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయాలి. అప్పుడు మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మరి ఏమిటి అది అంటే ఇప్పటి వరకు చూడండి, మనందరం కూడా యాక్టివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేశాము. ప్యాసివ్ ఇన్కమ్ తెలియదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏదో కాదు. ఇప్పుడు చూడండి, మనకు ధనవంతులుగా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఏం చేశారంటే రామోజీరావు కానీ, బిల్ గేట్స్ కానీ, రతన్ టాటా కానీ, ఇంకెవరిని తీసుకోండి, వాళ్ళు ఏం చేశారంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు పెట్రోల్ పంపులో పనిచేసేవాడు కదా, మరొక సాలరీకి పనిచేసేవాడు కదా. ఈరోజు ఒక రిలయన్స్ అని ఒక సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. ఆ సామ్రాజ్యం మీద ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఆయన లేకపోయినా కూడా వాళ్ళ కొడుకులకి ఈరోజు ఇంట్లోకి డబ్బు వస్తుంది. వాళ్ళు పడుకున్నా కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బు పడుతుంది. బికాజ్ ఆఫ్ ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్. పని చేయడం నుంచి పని చేయించడం వైపు వెళ్ళాలి. అందుకే మనం ఒక్కరం పనిచేస్తే డబ్బులు రావు. మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే నెట్వర్క్తో పని చేయాలి. ఈరోజు మనం ఎందుకు నెట్వర్క్లోకి వచ్చాం, నెట్వర్క్లో ఎందుకు భవిష్యత్తు ఉంది, కారణం ఏంటి అని అంటే, ఇంతవరకు చేసినటువంటి పనుల్లో మన జీవితాన్ని మార్చుకునే అవకాశం లేదు. మన జీవిత ముఖ చిత్రాన్ని మార్చుకునే అవకాశం లేదు. నెట్వర్క్ ద్వారానే ఉంది. అంటే ఏమిటి? పని గంటలు పెరగాలి. ఇప్పటిదాకా యాక్టివ్ ఇన్కమ్ మనం కష్టపడ్డాము, కష్టపడితే డబ్బులు రావు. స్మార్ట్ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి. రాళ్ళు కొట్టేవారు పని చేస్తున్నారు, కొట్టిపిచ్చేవారు పని చేస్తున్నారు. ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి? కొట్టేవారికి కూలీ వస్తుంది, కొట్టిపిచ్చేవాడికి కమిషన్ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే తక్కువ డబ్బులు వస్తాయి, స్మార్ట్ వర్క్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక హార్డ్ వర్క్ చేశాం, మనకు కావాల్సినటువంటి విజన్ క్లియర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక హార్డ్ వర్క్ నమ్ముకున్నాం. దాంతో పాటుగా ఇప్పుడు ఏం చేయాలంటే స్మార్ట్ వర్క్ మనం కన్వర్ట్ కావాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏమిటి? నెట్వర్క్తో పనిచేయాలి. ఎక్కువ డబ్బులు కావాలంటే ప్రపంచంలో ఒక లాజిక్ ఉంది, ఒక సీక్రెట్ ఉంది. అదేమిటి అంటే పని గంటలు పెరగాలి. మనం ఒక్కరమే చేస్తే 8-10 గంటలు పని చేయగలుగుతాం. 8-10 గంటల ఆదాయమే వస్తుంది. అదే మనము టీంతో పనిచేస్తే ఎక్కువ పని గంటలు చేయగలుగుతాం. మన యొక్క వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. కాబట్టి టీంతో వర్క్ చేయాలి. ప్రపంచంలో ధనవంతులందరూ కూడా ఈ సీక్రెట్ని అప్లై చేస్తున్నారు. మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇది ఎవరు చెప్పలేదు. ఇది ఎక్కడ ఏ యూనివర్సిటీలో చర్చించబడలేదు. మన జీవితం గురించి ఎక్కడ మాట్లాడబడలేదు. అందుకే మనం ఇలా తగలబడుతున్నాం. కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతున్నాం రోజు రోజుకు. మన ధనవంతులు కావాలి, మన పిల్లలకు ధనవంతులు చెయ్యాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి తెలుసా? నెట్వర్క్ కన్వర్ట్ కావాలి. పని చేయించడం అలవాటు చేసుకోవాలి. అందుకే ఈరోజు ఐఎంసీలోకి వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నెట్వర్క్ బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి నెట్వర్క్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సార్ మరి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా సార్? ఎవరైనా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన ప్రేమ్ కుమార్ సార్ చూడండి, నెలకు దాదాపు మనకు 60 to 80 lakhs 1 crore కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా మనందరి సూపర్ సీనియర్ మన సీనియర్స్ ఉన్నారు. ఆనంద్ బాజ్పేయి సార్ కూడా వాళ్ళు కూడా లక్షలు తీసుకుంటారు. మన అందరి సూపర్ సీనియర్ అయితే అఖ్తర్ సార్ ఉన్నారు. సార్ కూడా ఈరోజు మనకు దాదాపు ఒక 40 to 50 lakhs 30-40 lakhs తీసుకుంటున్నారు ఆన్ అండ్ యావరేజ్ ఎవరీ మంత్. సుందర్రావు సార్ ఉన్నారు, తిరుపతి నారాయణ సార్ ఉన్నారు, నేనున్నాను. అదేవిధంగా మీ సీనియర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు ప్యాసివ్ ఇన్కమ్. అందుకే వారన్ బఫెట్ ఏమంటారంటే, ఇప్పటికైనా కళ్ళు తెరువు బిడ్డ, పడుకున్నా కూడా నీ అకౌంట్లో డబ్బులు పడే మార్గాన్ని కనుక్కో, వెతుక్కో, అక్కడ పని చేయు. ఇప్పుడు వెతకాల్సిన అవసరం లేదు. మన అందరి అదృష్టం ఏంటంటే రైట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం. ఏదైతే వారన్ బఫెట్ చెప్పారో అటువంటి ప్లాట్ఫామ్ మనకు దొరికింది. పడుకున్నా కూడా అకౌంట్లో డబ్బులు పడతాయి. చూడండి, స్టార్టింగ్ లో అందరూ కూడా పనిచేస్తారు. అందరూ పనిచేసి ఏం చేస్తారంటే అందరూ కూడా ఒక టీం నిర్మాణం చేసుకున్నారు. టీం నిర్మాణం చేసుకున్నప్పుడు స్టార్టింగ్ లో వర్క్ చేయాలి, చెయ్యొద్దని కాదు, చేస్తేనే ఒక సామ్రాజ్యం నిర్మాణం అవుతుంది. రిలయన్స్ లో పనిచేసినటువంటి మన ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ పంపులో పనిచేసిన వ్యక్తి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ రిలయన్స్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత ఆయన పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కొడుకులు కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనమలు కూడా పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ వెళ్ళిపోతూనే ఉంది. వాళ్ళ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. పడుకున్నా, లేస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, తిరుగుతున్నా అకౌంట్లో డబ్బే డబ్బు పడుతుంది. అలాంటి డబ్బు పడాలంటే ఇక్కడ నీకు ఒక అవకాశం కావాలి. అది ఐఎంసీ అవకాశం దొరికింది. అది డైరెక్ట్ మార్కెటింగ్ సెక్టార్ దొరికింది. కాబట్టి అందులో నంబర్ 1 కంపెనీలో ఉన్నాం. కాబట్టి ఇటువంటి సెక్టార్లోకి వచ్చాం. కాబట్టి ఇక్కడ మన ప్యాసివ్ ఇన్కమ్ ని మనం నిర్మాణం చేసుకోవచ్చు.
మనకు లభించిన సెక్టార్ మామూలు సెక్టార్ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సెక్టార్. ఇది మొట్టమొదటి అమెరికాలో స్టార్ట్ అయింది, ఈరోజు మన ఇండియాలో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. మన అందరూ అదృష్టం ఏంటి అని అంటే మనకు స్టార్టింగ్ లోనే ఈ అవకాశం వచ్చింది. మన జీవిత ముఖ చిత్రాన్ని మార్చుకునే అద్భుతమైన అవకాశం ఈరోజు మనకు స్టార్టింగ్ లోనే వచ్చింది. అంతేగాని ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత మనకు దొరికింది అనుకోండి, అప్పటి వరకు మన ఛాన్సెస్ అన్ని వెళ్ళిపోతాయి, తెలిసిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ ముందే వచ్చింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది గుర్తిస్తేనే ఇప్పుడు స్పీడ్గా వర్క్ చేస్తాం. ఏమిది సార్ మెల్లగా చేసుకుంటానంటే, నీకు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నావో వాళ్ళు మిస్ అయిపోతారు, ఎవరికైతే చెప్పాలనుకుంటున్నామో వాళ్ళు వేరే దగ్గర వెళ్ళిపోతారు. అంతేందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాబర్ట్ గారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ నా యొక్క సోషల్ మీడియా గ్రూప్లోకి వచ్చారు. ఎస్, సోషల్ మీడియా గ్రూప్లోకి వచ్చారు ఆల్రెడీ. నా దగ్గర ఆల్రెడీ నా గ్రూప్లో అతని పేరు కూడా ఉంది. నేను అతనితో కాంటాక్ట్ కూడా అయ్యాను. అయిన తర్వాత నేను సోషల్ మీడియాలో యాక్టివేట్ చేసినప్పుడు అందులో ఆయన పేరు, ఆయన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చారు. నేను కాంటాక్ట్ చేశాను. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్ అని చెప్పి అన్నారు. నేను మళ్ళీ కాల్ చేయలేదు, మిస్ అయిపోయాడు. ఇదే మరి కాంటాక్ట్లోకి వచ్చిన వ్యక్తే మిస్ అవుతున్నాడంటే మనం కనుక ఈరోజు కళ్ళు తెరవకుంటే ఎంత మిస్ అవుతాం ఆలోచించండి. అద్భుతమైన కంపెనీలో ఉన్నాం, మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది తీసుకెళ్తే నీ జీవితం మారిపోతుంది. కానీ మెల్లగా తీసుకెళ్తా సార్, నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాం. నేను ఇక ఈ అమాసంగానే సూర్య చేస్తా సార్, ఈ సోమవారంకెళ్ళి సూర్య చేస్తా సార్, మా ఇంట్లో పండుగ ఉన్న సార్ పండుగగానే సూర్య చేస్తా సార్. మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, సీరియస్ కావాలి. రోజు రోజుకు మనం ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఉద్రిక్తతను చేసుకుంటుంది, మళ్ళీ అద్భుతాలు చేయబోతుంది. మంచి గ్రోతింగ్ లో ఉంది. చూడండి ఎంత మన గ్రాఫ్ ఎలా ఉందో, ఎలా వెళ్తుందో చూడండి ఒకసారి. నెట్వర్క్ మార్కెటింగ్ గ్రాఫ్ అనేది చాలా స్పీడ్ గా వెళ్తుంది, జే కరువులోకి వెళ్ళింది. రాబోయే రోజులు అద్భుతాలు చేయబోతున్నాం. ఎవరైనా ధనవంతులు ఉన్నారంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈ రోజు మన పొజిషన్ ఎలా ఉన్నా పర్వాలేదు, పేదరికంలో ఉన్నామా, ధనం ఉందా, కారు ఉందా, బంగ్లా ఉందా, లేదా ఏదైనా పర్వాలేదు, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను నా యొక్క అనుభవం ప్రకారం, రాబోయే రోజుల్లో మీ వంశంలో, మీ కుటుంబంలో ఎవరికి లేనటువంటి ఇల్లు మనకుంటుంది, ఎవరికి లేనటువంటి కాస్ట్లీ కారు మనకుంటుంది, ఎవరు చేయలేనటువంటి ఎంజాయ్ మనం చేస్తామని ఇది ఖచ్చితంగా రాసి పెట్టేసుకోండి. అటువంటి అద్భుతమైనటువంటి సెక్టార్లో ఉన్నాం, అటువంటి అద్భుతమైన కంపెనీలో ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ మనం లేట్ చేయకూడదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అందరికీ తెలుసు, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఈ మధ్యవర్తులు తీసేసి మనం డైరెక్ట్ గా ఇచ్చేది మాత్రమే. కాబట్టి ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి, దీని కొరకు చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. కొత్త వాళ్ళందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, జస్ట్ షాప్ మార్చుకుంటాం. ఇక్కడ మనం షాప్ మార్చుకుంటేనే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి మన జీవితం లోపల. ఇప్పటి వరకు షాపులలో కొన్నాం, కానీ ఎక్కడ కూడా మనకు డిస్కౌంట్ దొరకలేదు, ఎక్కడ కూడా ఆఫర్స్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ప్యాసివ్ ఇన్కమ్ లేదు, బిజినెస్ అవకాశం లేదు. కానీ ఇక్కడ మనకు అవన్నీ కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఉన్నాయి. ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు, రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బెనిఫిట్స్ ఏమిటి సార్? మీరు అంటున్నారు కదా డైరెక్ట్ మార్కెటింగ్ కి అంత ఫ్యూచర్ ఉంది. మరి అటువంటి డైరెక్ట్ మార్కెటింగ్ మరి ఆ ఫ్యూచర్స్ మన ఏమేమి లాభాలు ఉన్నాయి? ఇక్కడ మీరు పార్ట్ టైం ఎక్స్ట్రా ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అసలు ఇన్వెస్ట్మెంట్ లేదు. దాంతో పాటుగా మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈరోజు ఒక ఉద్యోగం చేస్తున్నామనంటే ఒక 30,000 రూపాయల జీతం ఉంది, 40,000 జీతం ఉంది. కానీ సార్ నాకు వచ్చే నెల 1,00,000 రూపాయలు కావాలంటే ఇస్తారా? ఇవ్వలేరు. అదే ఇక్కడ మన ఐఎంసీలో కనుక పని చేస్తున్నాం కదా, ఇక్కడ నువ్వు 10,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈరోజు ఏమి తీసుకోకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో సార్ నేను 1,00,000 రూపాయలు సంపాదించాలి అని అంటే అటువంటి అద్భుతమైనటువంటి ఛాన్స్ ఇక్కడ ఉంది. రైట్ యువర్ ఓన్ చెక్, నీ సొంత చెక్ నువ్వు రాసుకోవచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అటువంటి అవకాశం ఇక్కడ ఉంది. దాంతో పాటుగా ప్రూవెన్ సిస్టమ్ ఫర్ వర్క్. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి నీకు నాలెడ్జ్ అవసరం లేదు. ఇక్కడ ఒక సిస్టమ్ ఆల్రెడీ అప్లై చేయబడ్డది, అది ప్రూవెన్ సిస్టమ్, నిరూపణ చేయబడేటువంటి సిస్టమ్. ఆ సిస్టాన్ని ఫాలో అవుతూ సరిపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం, అటువంటి సెక్టర్లోకి వచ్చాం. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది ఇక్కడ మనకు, ఎర్లీగా రిటైర్మెంట్ ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఫ్రీ ఇంటర్నేషనల్ లోకల్ ట్రిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు బాస్ లేరు, రిస్క్ లేదు మనకు. ఇంకోటి నేమ్ ఫ్రేమ్ రికగ్నిషన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది బయట ఇద్దరికే ఉంది ఛాన్స్. ఏమిటి? గౌరవాన్ని పొందడము, సత్కారం చేసుకోవడము, దండలు వేయించుకోవడము, చప్పట్లు కొట్టించుకోవడం అనేది ఇద్దరికే ఉంది. ఎవరెవరికి? ఒకటి సెలబ్రిటీస్, సినిమా హీరో హీరోయిన్లకు ఉంది, రెండవది రాజకీయ నాయకులకి ఉన్నది. కానీ తప్పితే మూడవది మనకే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైనటువంటి సెక్టార్లోకి వచ్చాం మనం. ఈ సెక్టార్లో పనిచేస్తున్నాం మనం. పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈరోజు మనం ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద చదువు చదివినా కూడా వాళ్ళకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తెలియవు. బాగా చదువుకున్న వ్యక్తికి చూడండి, ఏదైనా ప్రోగ్రామ్ చదువుతున్నప్పుడు సార్ రండి సార్, మైక్ తీసుకొని మీరు మాట్లాడండి సార్, మీరు సెల్ఫ్గా ఇంట్రడక్షన్ చేసుకోండి సార్. అబ్బా సార్ నేను వీడికి కూర్చొని మాట్లాడతా సార్ అంటాడు.
ఎస్ఆర్నో స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేసేటువంటి స్కిల్స్ ఉండవు. కానీ ఇక్కడ అవన్నీ స్కిల్స్ మనం తీసుకుంటున్నాం. దాంతో పాటుగా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం, ఇక్కడ ఫ్యామిలీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటాం, ప్రతి ఒక్క స్కిల్స్ నేర్చుకుంటాం. అంటే మన పర్సనాలిటీ పూర్తిగా చేంజ్ అవుతుంది, మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన అలవాట్లు మారిపోతే అటువంటి అద్భుతమైనటువంటి సెక్టార్లో ఉన్నాం మనం. అదేవిధంగా వీఆర్ గివింగ్ ఏ హెల్తీ అండ్ వెల్తీ ఆపర్చునిటీ ఫర్ ఎనీవన్. ప్రతి ఒక్కరికి హెల్తీ వెల్తీ ఆపర్చునిటీ ఇస్తాం. అటువంటి అద్భుతమైనటువంటి సెక్టార్లో ఉన్నాం, అటువంటి కంపెనీలో ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ కొత్త వాళ్ళని కలుస్తాం, విన్ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇక్కడ మనము ఇండియాను డెవలప్ చేసేటువంటి కార్యక్రమంలో కూడా మనం భాగస్వాములు అవుతున్నాం. మరి ఇటువంటి మనం సెక్టార్లో ఉన్నాం. మరి కంపెనీలో మనము ఇది రైట్ కంపెనీ ఎట్లా చెప్పగలుగుతాం? మార్కెట్లో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ అందులో చాలా రకాల కంపెనీస్ ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను 6 కంపెనీలు చేసి వచ్చాను, అక్కడ నేను మోసపోతూ వచ్చాను. కానీ అన్నింటిలోకి వెళ్ళా ఈరోజు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏం చెప్తుందంటే మనకు ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఒక ఇండియాలో ఒక కమిటీ ఫామ్ చేశారు 1995లో. వాళ్ళు అప్పటి నుంచి ఫైట్ చేస్తూ వచ్చారు. ఏమిటి? మాకు డైరెక్ట్ సెల్లింగ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి అని చెప్పి. కొంతమంది ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ ఉంటేనే, ఆ కంపెనీ రిజిస్టర్ అయి ఉంటేనే అది లీగల్. కొంతమంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏమున్నా సార్, అదేమైనా పెద్ద ఐఆర్డీఏనా, అదేమైనా ఆర్బీఐ, ఏమైనా ట్రాయ్ లాంటిదా అంటారు. నో. ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకోండి, ఒక విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే విలేజ్ లో కమిటీ ఉంటుంది, డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది. కమిటీ ఎందుకు సార్? ఓలగాలు నిర్ణయం చేసుకుని సరిపోదా? నో, సరిపోదు. మనకు చాలా మందికి కులాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి. కులంలో సంఘంలో లేకుంటే ఏమవుతుంది సార్? మనం ఒక్కలమే చేసుకోవచ్చు కదా? నో, కుదరదు. అలాగే మనకంటూ ఒక కమిటీ ఉంది. మన ఇండియా మొత్తం మీద ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కమిటీ ఉంది. అందులో ఏ కంపెనీస్ అయితే రిజిస్టర్ అయ్యాయో అవి మాత్రమే 100% లీగల్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి కంపెనీ అనేది ఎవరికో కాదు, మనకే రక్షణ, మనకు రక్షణ. కాబట్టి అటువంటి ఐడిఎస్ఏలో మన కొన్ని కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ విజన్ క్లియర్ కావాలి. ఇది తెలియకనే చాలా మంది ఎవరు చెప్తే వాడే బట్టి వెళ్ళిపోతున్నాడు. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి వెళ్ళిపోతున్నారు. ఇంత అద్భుతమైన కంపెనీ దొరికినా కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే ఎవడో చెప్పిన మాటలు వింటాడు. ఏమ్స్ కంపెనీలు 2 రోజులు చేస్తున్నావు సార్? నేను 2 years చేస్తున్నా. ఏమొస్తుంది? ఏమొస్తలేదు సార్. ఏమొస్తలేదు కదా, రాదు సార్ అంట. నాకు తెలుసు. నేను అన్నది ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చాను, రాత్రే స్టార్ట్ అయింది. ఎప్పుడు? రాత్రే స్టార్ట్ అయింది సార్ కంపెనీ. అందులో కనుక జాయిన్ అయిపోతే ముందు మనమే ఉంటాం. ఐఎంసీ కంపెనీ ఎప్పుడు 17 సంవత్సరాల కిందట వచ్చింది. అప్పుడెప్పుడో జాయిన్ అయ్యారు కాబట్టి ప్రేమ్ కుమార్ సార్ అందరు కూడా ఇప్పుడు డబ్బులు అన్నీ ఆయనకు వస్తున్నాయి కాబట్టి సంపాదిస్తున్నారు సార్. అదే విధంగా మనం కూడా ఈ రోజు చాలా కంపెనీలో కనుక ముందుంటే మొత్తం దేశం అంతా మన కింద జాయిన్ అయిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి రాంగ్ మాటలు వినకండి, ఇలాంటి రాంగ్ మోటివేషన్స్ కు బలిగాకండి. ఎందుకో తెలుసా? మన విలువైన జీవితం, మన విలువైన సమయం మనం ఒక్కరిదే కాదు, మన కుటుంబం కూడా ఉంది వెనకాల. వాళ్ళందరి జీవితాన్ని తీసుకెళ్లి రాత్రి చాలని కంపెనీలో మనం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఏదైనా మార్కెట్లో ఒక వ్యాపారం నిలబడాలన్నా కూడా, ఒక వ్యాపారం నిలదొక్కుకోవాలన్నా, నడవాలన్నా మినిమం 5 years పడుతుంది. ఒక షాప్ ఓపెన్ చేస్తే కొత్తగా అది సక్సెస్ కావడానికి మినిమం ఒక 5 సంవత్సరాలు పడుతుంది. దాని నుంచి లాభాలు తీసుకోవాలంటే మినిమం 3 to 5 years పడుతుంది. మరి అప్పటిదాకా నిలబడితే లాభాలు వస్తాయి, నిలబడుకుంటే మొదటికే మోసం జరుగుతుంది. ఇలా మార్కెట్లో చాలా మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐడిఎస్ఏలో ఉండాలి. అందులో కొన్ని కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అందులో ది బెస్ట్ కంపెనీ మన ఐఎంసీ కంపెనీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైనటువంటి మనకు ప్లాట్ఫామ్ దొరికింది, అటువంటి అద్భుతమైన కంపెనీ దొరికింది. మన కంపెనీకి అన్ని ఓన్ ఎసెట్స్ ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాల్సిన విషయాలంటే 4 చాలా ప్రధానమైనటువంటివి. అందులో మొట్టమొదటిది ప్రొఫైల్ పర్ఫెక్ట్ గా ఉండాలి, రెండవది ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి, మూడవది ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, నాలుగవది పిల్లర్ ఆఫ్ ది టీమ్ లీడర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రొఫైల్ అంటే ఎలా ఉండాలి అని అంటే ఎలాంటి పార్ట్నర్స్ ఉండకూడదు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలి. అదేవిధంగా మనకు కంపెనీ కనీసం మినిమం దాని యొక్క ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, మంచి విజనరీ ఎండి అయి ఉండాలి, విజనరీ కంపెనీ తీసుకెళ్లే వాళ్ళ ఉండాలి, వాళ్ళకి మంచి స్ట్రాటజీస్ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఓన్ ఎసెట్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ కంపెనీ నిలబడుతుంది మార్కెట్లో. అదేవిధంగా ప్రోడక్ట్ వచ్చేసి ఎలా ఉండాలి అని అంటే ప్రోడక్ట్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. ప్రోడక్ట్ ఒకసారి ఇస్తే మళ్ళీ మళ్ళీ రిపీటబుల్గా మనకు తీసుకునేలాగా ఉండాలి. అదేవిధంగా అందరికీ అఫోర్డబుల్ ప్రైస్ ఉండాలి, కొనగలిగే రేట్ ఉండాలి. దాంతో పాటుగా మై డియర్ ఫ్రెండ్స్ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఏదైతే చెప్తున్నామో అలాగా పని చేయగలగాలి. అదేవిధంగా ప్లాన్ వచ్చేసి మనకు ఏదైతే ఉందో ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మన కష్టానికి తగ్గట్టుగా డబ్బులు రావాలి.
మన ప్లాన్ అనేక రకాలుగా మన కంపెనీ వాళ్ళు మనకు ప్లాన్ చేస్తూ ఉన్నారు, ప్లాన్ గురించి డిజైన్ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి 4 రూపాయలు ఎలా ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లర్ ఆఫ్ ది టీమ్ లీడర్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఈరోజు చూడండి, మన అందరూ సూపర్ సీనియర్స్, మన లైన్ ఆఫ్ స్పాన్సర్ ఎలా ఉందంటే అందరూ కూడా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు. అంటే మనం ఏ విధంగా సక్సెస్ కావచ్చు, అందరికీ నాలెడ్జ్ అందించాలంటే ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క 6 AM క్లబ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మన యొక్క అఖ్తర్ సార్ వచ్చేసి ఇటువంటి లీడర్షిప్ లో స్పాన్సర్ లో ఉన్నాం మనం, ఇటువంటి లైన్ ఆఫ్ స్పాన్సర్ లో ఉన్నాం మనం. ఈ 4 పర్ఫెక్ట్ గా ఎక్కడ ఉంటాయో అక్కడే సక్సెస్ అవుతాం. అది ఇక్కడ ఐఎంసీలో ఉన్నాయి మనకు. ఈరోజు మన అదృష్టం ఏంటంటే మనకు తెలుసో తెలియకో ఐఎంసీలోకి వచ్చారు కొంతమంది, తెలిసి వచ్చారు కొంతమంది, తెలియక వచ్చారు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి కంపెనీలో ఉన్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ నిలబడాలి. మనం జస్ట్ నిలబడి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు ఓన్ అసెట్స్ ఉన్నాయి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయాలి. చేంజ్ యువర్ బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్. మనం అందరం చేశాం, బ్రాండ్ మార్చాం. మన తాత లైబై వాడాడు, మన నాన్న లైబై వాడాడు, మనకు చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. లైబై సబ్బు వాడాం, తర్వాత ఇంకోటి లక్స్ వాడాం, రెగ్జోనా వాడాం, లిరీల్ వాడాం, ఇట్లా అన్ని వాడుతూ వస్తున్నాం. ఇన్ని బ్రాండ్స్ మార్చినాం, కానీ ఎక్కడి నుంచి ఒక్క రూపాయి రాలేదు. ఈ రోజు మనం ఏదైతే బ్రాండ్ మారుతున్నామో ఆ బ్రాండ్ మార్చి ఈ రోజు ఐఎంసీ బ్రాండ్ కనుక ఇంట్లోకి తీసుకురాగలిగితే మన జీవితమే మారిపోతుంది. మై డియర్ ఫ్రెండ్, జీవితమే మారిపోతుంది. చేంజ్ యువర్ బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బయట కొనుక్కునే వస్తువులన్నీ ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటున్నాం, బ్రాండ్ మారుస్తున్నాం. మనకు అనేక రకాల ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ అన్ని కూడా వాడుకుంటాం మనం. అనేక రకాల మనకు ఇవి ఫండ్స్ కూడా ఉన్నాయి. ఒక్క బ్రాండ్ మార్చడం వల్ల, ఒక్క షాప్ మార్చడం వల్ల 22 రకాల ఆదాయాలు తీసుకునే ఛాన్స్ మనకు లభించినటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ సక్సెస్ కావాలంటే కేవలం ఒక 5 పీపుల్స్ కావాలి, లక్కీ డ్రాప్స్ కావాలి, ఒక 5 లక్కీ డ్రాప్స్ కావాలి. 5 లక్కీ డ్రాప్స్ ని కనుక మనం పట్టుకోగలిగితే మన జీవితం ముఖ చిత్రమే మారిపోతుంది. 5 లక్కీ డ్రాప్ దొరికే వరకు మన పని మొదలు ఏదైతే పెట్టామో అది ఆపకూడదు. 5 దొరికినాయంటే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పూర్తిగా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ 5 దొరికేంత వరకు మనం పని చేయాలి. మనం ఏదైతే ప్లాట్ఫామ్ దొరికిందో అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది ఒకసారి క్లిప్పింగ్ లాంగ్ టర్మ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, 5 సంవత్సరాల లోపల ఏది సెట్ కాదు, రాసి పెట్టుకోండి. 5 సంవత్సరాలు పడుతుంది, సెట్ అవుతుంది. 7 నుంచి 10 సంవత్సరాలు ఖతర్నాక్ అవుతుంది. ట్రైనర్ అయినా రియల్ ఎస్టేట్. మై డియర్ ఫ్రెండ్స్, చూసుకోండి, ఏదైనా సరే చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టంట్ ఇన్కమ్ ఆలోచించి రాంగ్ మోటివేషన్స్ ఇని ఇందులో డబ్బులు వస్తలేవు, అందులోకి వెళ్ళాలి, అందులో వస్తలేవు, ఇందులోకి వెళ్ళాలి. కానీ డబ్బులు వస్తలేవు అని అంటే మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం పని చేస్తున్నామా లేదా, కరెక్ట్ మనం ప్రొడక్టివిటీ వచ్చే పని చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అదే కాకుండా మన లోపాలని సరి చేసుకోకుండా కంపెనీలను మారుస్తే ఏం లాభం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీలు మారుస్తే ఏం లాభం లేదు. ఒక బోర్ బండి ఉందనుకోండి, ఒకే దగ్గర ఒక 500 ఫీట్స్ కనుక మనము గ్రౌండ్ కి అలా బోర్ వేయగలిగితే ఖచ్చితంగా వాటర్ వస్తాయి. కానీ ఒక 100 ఫీట్లు ఒక దగ్గర, ఒక 50 ఫీట్లు ఒక దగ్గర, 20 ఫీట్లు ఒక దగ్గర వేస్తూ పోతే ఎక్కడ వాటర్ రావు. పదన గాడు కదా, దుమ్ము వస్తుంది, డస్ట్ లేస్తుంది. మన జీవితంలో కూడా అంతే. చాలా మంది తిరిగి వేసారిపోతుంటారు. రైట్ కంపెనీ దొరికినా కూడా ఓపిక పట్టలేక వేరే వాళ్ళ మాటలు విని రాంగ్ మోటివేషన్స్ విని వెళ్ళిపోతుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకదు. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం మేము. సీనియర్స్ కూడా మీ సీనియర్స్ ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు నిలబడ్డ తర్వాత ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారు. మినిమం 2 to 3 years నిలబడితేనే ఇక్కడ మంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 1 లక్ష రూపాయలు స్టేబుల్ గా వస్తుంది. అంతేకాని ఎవరికి కూడా మనము ఒక లాలో, మనకు ఒక సృష్టిలో ఒక ధర్మం ఉంది. ఏంటి ధర్మాల్ని మర్చిపోకూడదు. ఒక తల్లి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, నెల తప్పిన తర్వాత బిడ్డను కనాలి అంటే 9 నెలలు ఖచ్చితంగా సమయం పడుతుంది. ఏం మాట్లాడుతారు సార్, మా ఇంట్లో ఎవరు పిల్లలు లేరు, ఆడుకుందామంటే మాకు ఛాన్స్ లేదు, 3 నెలలు మాకు పాప కావాలి, పాపను బాబు కావాలి. నో, రాదు. అది సృష్టి ధర్మం కాదు. ఇక్కడ కూడా సక్సెస్ కావాలంటే మన ప్లాట్ఫామ్ ఏదైతే దొరికిందో, అవకాశం ఏదైతే దొరికిందో ఇక్కడ నిలబడాలి మనం. ఎప్పుడు సక్సెస్ రావాలో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అప్పటి వరకు మనం ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాలి. ఈరోజు ధీరుభాయ్ అంబానీ కూడా పెట్రోల్ పంపులో పనిచేసే వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మాణం చేసి అంటే రాత్రికి రాత్రి జరగలేదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎన్గ్రాఫ్ అర్థం చేసుకోండి. చాలా మంది డబ్బులు వస్తలేవు సార్ అంటారు. సారీ,
చాలా మంది డబ్బులు వస్తలేవు సార్ అంటారు. డబ్బులు వస్తాయి, కానీ నీకు స్ట్రక్చర్ అర్థం కావాలి, లా ఆఫ్ నేచర్ అర్థం కావాలి. ఏంటి లా ఆఫ్ నేచర్ తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ లోపల మనం ఎఫెక్ట్ కొద్ది ఎక్క పెట్టాలి, 3 months ఎఫెక్ట్ ఎక్క పెట్టాలి. ఎందుకంటే మనకు 5 కావాలి, మనం చాలా మందికి తెలియాలి, మన ప్రోడక్ట్ అందరికి పరిచయం చేయాలి, హోమ్ మీటింగ్ చేయాలి, మీటింగ్స్ కండక్ట్ చేయాలి, 1 to ప్లాన్ చెప్పాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే నీకు ఇన్కమ్ ఎంత వస్తాయంటే చిన్నగా వస్తుంది. అదే గనక మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ ఎఫర్ట్ కొద్దిగా తగ్గిపోతుంటది, మళ్ళీ కొద్దిగా ఇన్కమ్ పెరుగుతూ ఉంటది. మళ్ళీ అప్పుడు ఇంకా ఎఫర్ట్ తగ్గిపోతూ ఉంటది. ఒక 1 year తర్వాత ఇన్కమ్ పెద్దగా అవుతూ ఉంటుంది. చూడండి, మీకు అక్కడ మనీ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా మళ్ళీ 1.5 year తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఎఫర్ట్ ఇంకా తగ్గిపోతుంది, మళ్ళీ ఇన్కమ్ పెరిగిపోతుంటది. అంటే చూడండి, ఇప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తున్న సీనియర్స్ ఎవరుతున్నారో జూమ్ లో మీటింగ్స్ చేసుకుంటున్నారు, కేవలం బయట ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు. వాళ్ళు పెద్దగా మార్కెట్లోకి వెళ్ళి పెద్దగా సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మన ప్రేమ్ కుమార్ చూడండి, ప్రేమ్ కుమార్ సార్ వచ్చేసి మన క్లోజింగ్ లో ఉంటే ఆయన ఎంటర్టైన్మెంట్ లో ఉంటారు, అన్ని టూర్స్ ఎంజాయ్ చేస్తుంటారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్తుంటారు. అంటే చివరికి ఎలా ఉంటుందంటే ఒక 2 years పోతే మన ఎఫర్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంటుంది, ఇన్కమ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ లాజిక్ అర్థం కావాలి. ఇది మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొచ్చి పెడుతుంది. ఈ స్ట్రక్చర్ అర్థం కావాలి, ఈ నేచర్ అర్థం కావాలి. ఇది అర్థం కాకుండా, లేదు సార్ ఆ కంపెనీకి వెళ్ళిపోతే నీకు రాత్రి లక్షలు వస్తాయి సార్, నెల లోపల జీవితమే మారిపోతుంది సార్ అని, అబ్బా నెలలే మారిపోతుందా? అయితే నేను వస్తా. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థం కాకనే చాలా మంది తిరుగుతున్నారు. మార్కెట్ లో ఇంకో అడ్డమైన అలవాటు ఉంది, ఏం తెలుసా? 10 కంపెనీలు తిరుగుతావు. ఎందుకు తిరుగుతావు? ఏం రావు. 10 సంవత్సరాలు ఒక కంపెనీతో ఉన్నోడే కరోడుపతిలు అవుతారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, ఎవరైనా సరే కరోడుపతి అయ్యారంటే మినిమం 8 to 10 years ఉన్న వాళ్ళే కరోడుపతి అయ్యారు, కోట్లు తీసుకుంటున్నారు. ఆ ఓపిక, ఆ కాన్ఫిడెన్స్, అది మనం నిలదొక్కుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది? మీటింగ్లోకి వచ్చినప్పుడు ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి, ప్రతి ఒక్క స్పీకర్ మాట వినాలి. మన అదృష్టం ఏంటంటే ఈరోజు 6 AM Club ఏది ఉందో ఇక్కడ ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క లెవెల్లో నాలెడ్జ్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. దీన్ని కనుక తీసుకొని మనం అప్లై చేసినట్లయితే, ఈ యొక్క నాలెడ్జ్ తీసుకొని ఇక్కడ నిలబడి పనిచేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితం మారుతుంది. 100% బాండ్ పేపర్ రాసుకోండి, 100% బాండ్ పేపర్ రాసుకోవచ్చు. సార్ ఖచ్చితంగా మారుతుంది సార్, జీవితం 100% మారుతుంది. సిస్టమ్ ప్రకారం పనిచేయండి, ఒక ప్లాన్ ప్రకారం పనిచేయాలి. కానీ కంపెనీ ప్లాన్ పక్కకు పెట్టేసి కొంతమంది సొంత ప్లాన్ చేస్తుంటారు, అట్లా కూడా ఫెయిల్ అవుతాం మనం. అట్లా ఫెయిల్ అయిపోయి ఎవరితోనో డబ్బులు పెట్టించేసి, అందరితో డబ్బులు పెట్టేసి, మనం డబ్బులు పెట్టేసి మళ్ళీ కనిపించకుండా పోతాం. అలా కాదు, గ్రాడ్యువల్ గా ఆర్గానిక్ లెవెల్లో బిజినెస్ కనుక మనం డెవలప్ చేస్తూ వెళ్తే నీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. బాండ్ పేపర్ రాసుకొని సంతకాలు కూడా చేసుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి వేదిక మనకు దొరికింది మై ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఉద్యోగిలా చేయాలి. మొదటి సంవత్సరం ఉద్యోగి ఏం చేస్తాడు? కొత్తగా జాబ్ వచ్చింది అనుకోండి, అస్సలు లీవ్స్ అడగడు, ఎక్కడ కూడా మనకు ఆబ్సెంట్స్ ఉండవు. జ్వరం వచ్చినా కూడా జండుబాన్ రాసుకొని పోయి డ్యూటీ చేస్తాం మన కొత్త సంవత్సరంలో. ఎందుకంటే నేను మంచి పేరు తెచ్చుకోవాలి, అదేవిధంగా నాకు కొత్తగా జాబ్ వచ్చింది, మళ్ళీ ఇది ఉంటాడో మళ్ళీ తీసి బయటపడేస్తాడో తెలియని భయంతో. అదే 2వ సంవత్సరం ఏం చేయాలి? మనము ఒక మేనేజింగ్ డైరెక్టర్ లా చేయాలి. అదే 3వ సంవత్సరం అయితే కంపెనీ మనది అనుకొని చేయాలి మనం. ఎస్ మై ఫ్రెండ్స్, ఇలా ఎవరైతే 3 సంవత్సరాలు చేయగలుగుతారో మీరు అనుకున్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోగలుగుతారు. సో మరి దీంట్లో మనకు అన్ని కూడా ఉన్నాయి, రికగ్నిషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి, మనకు అన్ని రకాలుగా ఉన్నాయి. మనం అన్ని రకాలు ఎంజాయ్ చేస్తాం, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తాం. మేము ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు నేను ఎంఎస్ఆర్ గారితో దిగినటువంటి ఫోటో ఇది ప్రతిసారి షో అవుతుంది మా యొక్క టీబుల్లో ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకోండి, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తే మనం చేయాలని చెప్పి చాలా మందికి ఉంటుంది, కానీ ఫ్లైట్ ఎక్కలేకపోతున్నాం. నేను కూడా అంతే, నా జీవితం లోపల నేను ఫ్లైట్ ఎక్కాలని అనుకున్నాను, కానీ నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఐఎమ్స్ లోకి వచ్చినాకనే ఈరోజు నేను 3 ఫారెన్ ట్రిప్లు ఎంజాయ్ చేశాను. రోడ్డు మీద పడ్డ నా జీవితాన్ని ఈరోజు నేను డెవలప్ చేసుకున్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా నా ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీని ఇస్తున్నాను. నేను లేకున్నా కూడా నా భార్య పిల్లలు ఇప్పుడు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో, లేకున్నా కూడా అలాగే జీవించేటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తున్నాను, నిర్మాణం చేసుకుంటున్నాను నేను. అటువంటి అద్భుతమైనటువంటి వేదిక దొరికింది మనకు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎవరు పిలిస్తే వచ్చారా, ఎందుకు వచ్చారా తెలియదు, కానీ ఈ రోజు నుంచి మాత్రం ఎందుకు వచ్చారంటే మన జీవితాన్ని, కొత్త జీవితాన్ని నిర్మాణం చేసుకోవడానికి వచ్చాం. మన ఫ్యామిలీకి ఒక మంచి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాం. చూడండి, అందరం కూడా పడుకుంటాం రాత్రి బాత్రూమ్ కొరకు లేచినప్పుడు
మనం బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత వచ్చి ఒకసారి అబ్జర్వేషన్ చూడండి, గమనించి చూడండి. అందరు హాయిగా పడుకుంటారు. మన పక్కకు భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరు పడుకుంటారు. ఎందుకు వాళ్ళు అంత హాయిగా పడుకుంటున్నారంటే కారణం ఒకే ఒకటి మై ఫ్రెండ్స్, మనం ఉన్నామనే ధీమా. మనకే కనుక ప్రమాదవశత్వం ఏమైనా జరుగుతుంది అంటే జరగదని గ్యారంటీ ఏమీ లేదు. నమ్మకం లేనటువంటి జీవితం. ఏమైనా జరిగితే వాళ్ళు అదే విధంగా పడుకోగలిగితే నువ్వు ఎలా అశ్రద్ధ చేసినా పర్వాలేదు, కంఫర్ట్ జోన్లో ఉన్నా పర్వాలేదు. కానీ మనం కనుక లేకుంటే వాళ్ళు రోడ్డున పడతారు, వాళ్ళ జీవితం చిందరవందర అయిపోతుంది అని అనుకుంటే కనుక ఈ రోజు నుంచే సీరియస్గా పని స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే అద్భుతంగా మనం పనిచేయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మంచి కంపెనీ దొరికింది, మంచి లీడర్షిప్లో ఉన్నాం, మంచి లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్నాం, మనకు ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మనం ఇక్కడ నేర్చుకోవడానికి రోజు ఉన్నాం, అన్ని రెడీ ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని కూడా. మీరు ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి నేర్చుకొని ఈ రోజు నుంచి సీరియస్గా పనిచేయండి. లక్ష్యం కోసం పనిచేయండి. ఏమిటా లక్ష్యం, ఎందుకోసం చేస్తున్నామో క్లారిటీ తీసుకోండి. వై క్లియర్ కావాలి. వై క్లియర్ అయితేనే హౌ అనేది దొరుకుతుంది మనకు. నీ పర్పస్ క్లియర్ అయితేనే ఎందుకోసం చేస్తున్న ఒక పర్పస్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ పర్పస్ కనుక లేకుంటే అశ్రద్ధ చేస్తాం, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అమాస్ తర్వాత చేద్దాం, సండే తర్వాత చేద్దాం, పండుగ తర్వాత చేద్దాం, కొత్త సంవత్సరం చేద్దాం అని వాయిదాలు వేసుకుంటూ వెళ్తాం. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలంటే ఒకే ఒకటి మై డియర్ ఫ్రెండ్స్ చేయాల్సింది, ముందు నీ యొక్క వై క్లియర్ చేసుకో. ఎందుకోసం ఐఎమ్స్లోకి వచ్చావు, ఉన్న పని చేసుకుంటే ఏం జరుగుతుంది, ఇందులోకి వచ్చి చేస్తే ఏం జరుగుతుంది, ఉన్న పని చేస్తే బతకగలుగుతావు, ఇందులోకి వచ్చి చేస్తే జీవితాన్ని మార్చుకోగలుగుతాం, పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. అటువంటి బంగారు బాటలు వేయాలంటే మీరు కూడా సీరియస్గా చేస్తారని చెప్పి కోరుకుంటూ, మరి ఇంతసేపు మీరు ఓపికతో విన్నందుకు మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఓవర్ టు రాబర్ట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతాన్ని మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour సెషన్ లో మీరు ఒక సూపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగాను సార్. అదృష్టం మాకు భగవంతుడు ఈ రోజు మీ ద్వారా ఇచ్చాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమ్మితేనే సొమ్ము అవుతుంది. సో వాట్ ఎ వర్డ్. నిజమేనండి, చాలా మందికి అర్థం అవడానికి టైం పడుతుందండి, కానీ ఈ రోజు ఈ 1 hour లోనే క్లారిటీ వచ్చేస్తుంది. మనసు పెట్టారు కాబట్టి నా ముఖ చిత్రం మారిపోతుంది అన్నారు. ఖచ్చితంగా మీకు ఈరోజు మేము అందరం కూడా సో పర్సనల్ గా గ్రాటిట్యూడ్ తెలియచేయాలండి. సో ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, సో 2200 పెద్ద మాటలు వచ్చేస్తాం. 2000 ఏమో చూద్దాం, ఫ్యూచర్ మనకి 2000 స్ట్రెంత్ కూడా పెరుగుతుందేమో. ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా సార్కి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. ఎంప్లాయ్ మైండ్ సెట్ తో ఉండదు డియర్ ఫ్రెండ్స్. ఉద్యోగస్తులా కాదండి, వ్యాపారస్తులా చేయాలి. బికాస్ మనం ఉన్నది ఐఎంసి బిజినెస్ లో, మనం ఇందులో ఎగ్జిక్యూటివ్స్ కాదండి, పార్ట్ ఆఫ్ కంపెనీ అసోసియేట్స్. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకుంటామో, మనసు గెలిస్తే అన్ని గెలుస్తాం. లోపల గెలవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ డ్రైవింగ్ రావాలన్నా సరే, కొంతమంది డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్పర్ట్ సీనియర్ పక్కన కూర్చున్నారు అనుకోండి, ఏదన్నా సడన్ గా అడ్డొస్తాం, ఇక్కడ మేము క్లచ్లు వేసేస్తూ ఉంటాం, ఇక్కడ మేము బ్రేక్లు వేసేస్తూ ఉంటాం. ఎందుకంటే టెన్షన్ ఎక్కడ ఏముందా అని. కాబట్టి మీరు వర్క్ బాగా చేయాలి అనుకుంటే కనుక మీ టీమ్ ని స్ట్రాంగ్ చేయండి. మన పిల్లల స్ట్రెంత్ పెరిగితేనే మనం కూడా ఆటోమేటిక్ గా హ్యాపీగా ఉంటామండి. హెల్త్ కోసం పనిచేయాలి, వెల్త్ కోసం పనిచేయాలి, ఫ్యామిలీ కోసం పనిచేయాలి, సొసైటీ కోసం పనిచేయాలని మాత్రం ఇప్పటివరకు తెలుసండి. వాటి గురించి ఆలోచించాం. కానీ ఇవన్నీ జరగాలి అంటే సో మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా మాత్రమే. ఇది భగవంతుడు పని అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు డియర్ ఫ్రెండ్స్. సో మీరు చాలా ప్యూర్ హార్టెడ్ గా వర్క్ చేయండి. నా ఫ్రెండ్ ఒక ఆయన, మాకు ఎంఎస్ఆర్ గారికి ప్యారలల్ లైన్ ఒకటి ఉందండి, ఎంఎస్ఆర్ గారికి డౌన్ లైన్ ఒకటి ఉంది, జిఎస్ఆర్ గారు అని. ఆయన అందరికీ తెలుసు. జిఎస్ఆర్ గారి టీంలో నాకు రామారావు గారు అని ఒక ఆయన బాగా పరిచయం. ఆయన రీసెంట్ గా జూమ్ జరుగుతున్నప్పుడు నేనే కండక్ట్ చేశాను, ఒక మాట చెప్పారు, పుడితే ఉయ్యాల, పోతే మొయ్యాల, మధ్యలో ఏదో చెయ్యాల. ఎంత అద్భుతం అండి. పుడితే ఉయ్యాల వేస్తామండి, చనిపోతే మనల్ని మొయ్యాల, మోస్తూ తీసుకెళ్ళిపోతారు, మధ్యలో ఏదో చెయ్యాలి. ఏం చేయాలి సార్? మనం ఉన్నా లేకపోయినా సరే మన పిల్లలకి ఆ భరోసా ఇచ్చే ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లో చేయాల్సిన వర్క్ అండి. ప్రాసెస్ ప్రకారం చేయాలి, అప్లైన చెప్పినట్టు చేయాలి, కంపెనీ ఏం కోరుకుంటుందో అది చేయాలి, విజయం మన దగ్గర నుంచి ఏమి ఆకాంక్షిస్తుందో అదే చేయాలి. కాబట్టి అలాంటి ఐఎంసీ ప్లాట్ఫామ్ లో ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయండి ఫ్రెండ్స్. 70 kgల శరీరంతో కాదు, 70 grams బ్రెయిన్ తో వర్క్ చేస్తే సరిపోతుందండి. ఎక్స్ట్రాడినరీ ప్రొఫైల్, ప్రొడక్ట్, ప్లాన్ అండ్ పిల్లర్స్ ఉన్న ఏకైక కంపెనీ అండి మన ఇండియన్ కంపెనీ. భారతదేశంలో పుట్టినందుకు గాను మనకి హక్కు, మన రైట్ అండి ఆయుర్వేదం. కాబట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన యాజమాన్యానికి, అశోక్ భాటియా గారికి,
అలాగే సత్యం భాటియా గారికి ఈ వేదిక మీద నుంచి నేను మీ తరపున సో గ్రాటిట్యూడ్ తెలియచేసుకుంటూ, అదే విధంగానండి ఇందులోకి మనం రావడానికి మార్గం వేస్తూ 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 ఈరోజు ఎంత అద్భుతం ప్లాట్ఫామ్ అండి. 40,000 చేస్తే సూపర్ స్టార్, 150,000 చేశారండి వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు అందరూ కూడా సెలబ్రిటీస్, అంబాసిడర్ అండ్ అబో. మనకి జస్ట్ 40,000 చేస్తే చాలు. దీనికి కూడా మనం మాట వినట్లేదు. కాబట్టి మనసు గెలవాలండి, మాట గెలవాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఈ 2 చెవులు వాళ్ళకి ఇచ్చేయాలి. సో మనసు వాళ్ళకి ఇచ్చేయాలండి. పని చేసేది మనం అవ్వకూడదండి. రవీంద్ర కోట గారి టీంలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా రవీంద్ర కోట గారు అవ్వాలి. అలాగే ఎంఎస్ఆర్ గారి టీంలో వర్క్ చేసే వాళ్ళందరూ ఎంఎస్ఆర్ గారే అవ్వాలి. వాసవి సుందర్ గారి టీంలో పనిచేసే వాళ్ళందరూ వాసవి సుందర్ గారిలో అవ్వాలండి. అంటే ఏ లీడరు నీళ్ళలో ఉంటే ఆ లీడర్లో అయిపోవాలండి. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధిస్తారు. మీరు విజయం సాధించిన తర్వాత మీ టీం కూడా సేమ్ మీకు లాగా ఆలోచిస్తుంది. సో దట్స్ ఇట్ డియర్ ఫ్రెండ్స్, ద ఎక్స్ట్రాడినరీ సెషన్ లో ఈరోజు పార్టిసిపేట్ చేసాం. ప్లీజ్ ఒకసారి మీరు అవకాశం ఉన్న వాళ్ళు మీకు రియాక్షన్స్ లో సో క్లాప్ సింబల్ ఉంటుంది, యూజ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారండి. ఇది కదా చూడాలి విజన్. చాలా మందికి ఆ క్లారిటీ లేదండి, ప్లానింగ్ లేదు, యాక్షన్ లేదు. కానీ ఈ రోజు ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యారు. క్లారిటీ, ప్లానింగ్, యాక్షన్, సిపిఏ అంటారు. పచ్చబొట్లు ఎంచుకోవద్దు సుమా, అందరూనే సిపిఏ అంటే బాగానే చెప్పారు రాబర్ట్ గారు. ఆయన ఎంచుకున్నారు కదా, మేము ఎందుకు ఎంచుకోకూడదు అంటే, ఆయన ఎంచుకున్నారంటే ఆయన చావు దాకా వెళ్ళి వచ్చేసాడండి ఆయన. కాబట్టి అన్ని చూసేశారు. కాబట్టి భార్య సపోర్ట్ ఉంది. మనస్సు పెట్టి పని చేస్తే మనం ఏం కోరుకుంటే అదే జరుగుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతం అండి. ధనం మూలం ఇదం జగత్. సూపర్బ్ సెషన్ ఈ రోజు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకన్నా ఏదో సినిమాలు అంటే చూసారండి, ఇంత ఏం చెప్పాలో మాకు తెలియట్లేదు సార్ అండి. అద్భుతం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనసులోంచి మీరు చెప్పిన మాట చాలా బాగా నచ్చింది నాకు. బాగా మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏదో చెప్పేవాళ్ళు లోపలే ఉండదండి. నిజమేనండి, మీరు చెప్తుంటే నేను కొంతమంది చెక్ చేసుకున్నానండి. మాట్లాడుతూ ఉంటారు కానండి, వెనకాల ఆ మాటలకి ఎవడో తాడేసి లాగుతున్నట్టు ఉంటదండి. స్పీడ్ గా రావు, ఆలోచించి మాట్లాడతారండి. ఇంకా నా దాంట్లో అలాగే ఉన్నారండి. బయట టీంలో కూడా కొంతమందిని చూస్తూ ఉన్నానండి. ఫ్లో రాదండి. లోపల ఆ తెపాళాలోంచి మాటలు తెచ్చండి, ఇవన్నీ సూత్తో కుట్టి మనకి చెప్పేసరికి అండి లోగా వెనకాల ఎవడో పిలుస్తుంటే అలా మధ్యలో ఆపుతారండి. కట్ చేస్తే ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోతే విజయానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తెలియదండి. నేను వస్తాను ఆగు, లేకపోతే బండి ఎక్కుతాను ఆగు అని చెప్తున్నావు, లేకపోతే వెళ్ళిపోమంటున్నావు తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతం సెషన్ లో పార్టిసిపేట్ చేసాం. అలాగే ఎస్టర్డే మీరు చేసిన యాక్టివిటీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, ఆ ఫొటోస్ ని ప్లీజ్ షేర్ చేయండి. నైస్ బాలరాజు గారు, మనది అశ్వమేధ యాగం అండి. గుర్రాన్ని ఎవరిసారి ఆపేది, దీనికి వర్షాలు కూడా ఆపేయండి. అద్భుతం సార్. మీరు ఏ డిజిగ్నేషన్ లో ఉన్నారు నాకు తెలియదు కానీ సార్, ఈ 2024లో మేమందరం అనుకునే పొజిషన్ దాటి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే శ్రీనివాస్ గారు ఎక్స్ట్రాడినరీ సార్. కన్సిస్టెన్సీ వర్క్ చేయాలంటే శ్రీనివాస్ గారిది. బాలరాజ్ సార్ వచ్చేసి ఈ రోజు సూపర్ స్టార్ గా ఉన్నారు సార్. మా టీమ్ లోనే ఉన్నారు. తను వచ్చేసి మా టీంలో అందరు కూడా ఇన్స్పిరేషన్. డైలీ యాక్టివిటీ చేస్తాడు, డైలీ కెనోపీ యాక్టివిటీ చేస్తాడు. అదే సంగతి. పొద్దున్నే యోగా కూడా చేస్తాడు. ఎప్పుడైనా చూసారంటే మన అప్లైనర్ ఎలా ఉంటారు, మనం అలాగే ఉంటాం. నైస్. సో మన రూబీ స్టార్ శేష్ గారు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయనకి ఫ్రాంచైజ్ ఉంది. నైస్. పద్మ గారు అది మీ గురించి చెప్తున్నాను సార్. స్టోర్ కూడా ఉన్నట్టుంది మీకు. వెరీ గుడ్. అలాగే ప్రసన్న గారు ఫ్రమ్ రాజు గారి టీం అనుకుంటా. ఎస్, సూపర్ అండి. ఇది ఎస్టర్డే నేను కండక్ట్ చేశాను. మా జంపా శ్రీనివాస్ గారు షేర్ చేశారు కాకినాడలో. అలాగే నడకుదురులో ఆయన కస్టమర్ విజిట్ చేశారు. మన దాంట్లో సూపర్ స్టార్ ప్రసాద్ గారు. నైస్. ఎస్టర్డే మీటింగ్ అండి కాకినాడ. నైస్ డియర్ ఫ్రెండ్స్. అలాగే రమణ గారు, పోతుగంటి రమణ గారు, సూపర్ అండి. నైస్ పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ మంచి టీంతో మీరు మీటింగ్ పెట్టారు. అదే విధంగా సో హెల్దీ ఫ్యామిలీ, మీరు జూమ్ ఐడీస్ లో మీ పేరు మీ డిజిగ్నేషన్ పెట్టుకుంటే డియర్ ఫ్రెండ్స్ సూపర్ గా ఉంటుందండి. మీ పేరు మీ డిజిగ్నేషన్ తో పాటు @
మీ యాక్టివ్ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ అప్లైనర్ వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది జీతం కోసం కాదు, జీవితం కోసం కాబట్టి అండి. తెలియాలి మీరు ఎవరు మనుషులు. అలాగే అనిల్ గారు షేర్ చేస్తున్నారండి. నేను ఎస్టర్డే ఎంఎస్ఆర్ గారు రాజమండ్రిలో ఒక అద్భుతమైన సెషన్ కండక్ట్ చేశారండి. సో అద్భుతం నిజంగా. ఆ అదృష్టాన్ని చాలా మంది పార్టిసిపేట్ చేశారు. సార్ ఎక్స్ట్రాడినరీగా సో హానర్ చేసుకున్నారండి, రికగ్నైజ్ చేశారు. సార్ని గౌరవంగా వాళ్ళు సన్మానించుకున్నారు. మీరేమీ లేదు డియర్ ఫ్రెండ్స్. సార్ ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పారు హారిజెంటల్ గా మొబైల్ పెట్టుకోండి. అంటే మనం ఈ రోజు డేట్ లోంచి నిన్న డేట్ ని మైనస్ చేస్తే కొత్తగా ఏదో తెలుసుకోవాలండి, రిమైండర్ 1 రావాలి. అదేంటో కొత్త విషయం అండి. టుమారో ఇట్ సెల్ఫ్, లేకపోతే ఈ రోజు ఈవినింగ్ మీరు జూమ్ ఏదైనా జరుగుతూ ఉన్నా సరే క్యామ్ ఫోన్ మీరు అడ్డంగా పెట్టుకోండి. మీ కంటికి ఆ కెమెరాకి ప్యారలల్ గా ఉండేలా పెట్టుకోండి. మాట్లాడుతున్న వ్యక్తులు వినే వ్యక్తులు మీతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో ఇది చిన్న కరెక్షన్. దాంతోపాటు మీకు స్టార్టింగ్ ఏమైనా మన సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా అవకాశం ఉన్నంత వరకు, అంటే ఇదేదో హుకుం ఏం కాదంటే మనం ఫ్యామిలీ కాబట్టి అది చెప్పే రైట్ మాకుంది యాజ్ అ హోస్ట్ గా అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయడం. స్టార్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే కొత్తగా వచ్చిన పర్సన్ కి అదేదో స్క్రీన్ షాట్లు తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే అన్ని సందర్భాల్లో కూడా మనకి ఈ స్లైడ్స్ రావండి. కాబట్టి ఏంటంటే ఆ పీపీటీలు రావు అందరికీ. కాబట్టి స్లైడ్ తీసుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే నాకు పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నారు, అర్థం చేసుకోండి. నోరు తెరిచి అప్లైన్ అడిగేస్తారండి. మన ఈ ఎవరైతే స్పెషల్ గెస్ట్ ఉన్నారో ఆయన ఇంటరాక్షన్ కోసం కొన్ని అడిగితే అప్పుడు ఇమీడియట్ గా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇది మీరు అన్యదా భావించద్దు. సో మనస్ఫూర్తిగా తీసుకోండి. ఖచ్చితంగా మనం ఏం చెయ్యాలనుకున్నామో అది ఈ 2024లో మీరు ఖచ్చితంగా ఆ మైల్ స్టోన్ రీచ్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ Healthy life with IMC.